నీ దగ్గరనా అది ఏదో నల్ల నల్లగా ఉన్నాయి ఏదో మత్తు మిక్స్ చేసిర్రు నీ దగ్గర కదా అవి ఇవేనా బ్లాక్ కలర్ పట్టుకొని పురుగులు ఉన్నాయి అని చెప్పేసి ప్రచారం చేసిరు వాళ్ళు. మనం ఉప్మా చేసుకుంటే ఇళ్ళల్లో ఉప్మా చేసుకుంటే మారుతుంది కదా. మన అమ్మలు చేసినా అక్కలు చేసినా చెల్లెలు చేసినా పెనిమిటి పిలిచే వరకు ఒక దిక్కు అటు దిక్కు చూసే వరకు ఇటు మారుతుంది కదా. కట్నే వీళ్ళు చేసే క్రమంలో ఇట్లా మారుతుంది. దీన్ని చూపించి పేద కథలు పడ్డది పడుతుంది. నేను అప్పుడు అడిగారు కదా మేడారం జాతరలో ఆధార్ కార్డ్, షో మీ యువర్ ఆధార్ కార్డ్ అన్నారు కదా. చూడండి, షో మీ యువర్ ఆధార్ కార్డ్ అన్నారు కదా, షో చేస్తుంది చూడండి. ఇయాలటికి ఇప్పుడు నిలోఫర్ ఓ పెద్ద పెద్ద ఎందుకు నడుస్తున్నది మస్కాబాన్ నువ్వు పెట్టి వాడుమో 150 రూపాయలకు అమ్ముతాడు. ఆడ 150 రూపాయలకు బన్ అమ్ముతాడు. ఈయన 10 రూపాయలు పెట్టి పేదోడు కూడా తినాలని. ఇది పేదోళ్ళ మార్కెట్ బై. ఈరోజు ఈ కుటుంబాల సంబంధించిన పొట్ట కొడుతున్నారు. నిజంగా వీళ్ళ బతుకులు చిన్న బతుకులు వీళ్ళే కదా. అన్ని బతాలాలు ఉన్నారు అవినీతి చేస్తారు. మనం సొక్కం పూసలామా? మనం ఏమో సొక్కం పూసలా గుడిళ్ళ కాడికెళ్ళి వేసుకోపోతురుగా, అవి కూడా వేసుకోపోతురుగా రాజకీయ నాయకులు. ఇప్పుడు పెద్ద పెద్ద చర్చలు జరుగుతున్నాయి. తిరుపతి వెంకన్న కాడ ఇచ్చే ప్రసాదాల కాడికెళ్ళి చర్చలు జరుగుతున్నాయి. మేము మౌలవి అల్లావుద్దీన్, తుర్రెబాస్ ఖాన్, షోయబుల్లా ఖాన్, అబ్దుల్ కలాం ఇటువంటి వాళ్ళ వారసులు ఈ దేశంలో ఉన్నారు. ఇంకా రోహింగ్యాలు ఎవడని ఇక్కడ ఉన్నాడు అని అంటే తీసుకురాండి. మీకు చేత కాకపోతే తుపాకి మా చేతికి మేమే కాల్స్తామని చెప్తున్నాం. పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారా మీరు? పాకిస్తాన్ వాడు ఇండియా మీద క్రికెట్ మ్యాచ్ అయితే మీరు వాడు 6 కొడితే మీరు సపోర్ట్ కొడతారా? కొడతారా అట్లేమన్నా? ఇదే ఏం తలకాయలు దగ్గర పెట్టుకొని చూడండి. బతుకు తెరువు కోసం వచ్చింది. సో ఇక్కడ నుంచి దాదాపు 10 గంటల పాటు అక్కడ పోయి వచ్చారు. కాబట్టి అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానివల్ల మీరు బాధపడ్డారు. 2 తెలుగు రాష్ట్రాలు కూడా స్పందిస్తున్నాయి. లక్షలాది కోట్లాది మంది ప్రజలు స్పందిస్తున్నారు. సో దాని గురించే ఇక్కడ తెలంగాణ వల్ల తప్పు కాదు, దాని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉన్నది. ఆ కుట్రను ఇక్కడ ప్రజలకు చెప్పాలి, 2 తెలుగు రాష్ట్ర ప్రజలు చెప్పాలి. కాబట్టి ఇక్కడికి వచ్చినాము. అది ఇంకా మీరు మీ చెప్పిన తర్వాత మేము కూడా చాలా విషయాలు చెప్తాం. సరే చెప్పండి, మీరు ఏం జరిగింది అసలు? సార్ నేను సమగ్ర సార్ వ్యాపారం పోయినా సార్. నేను గత నెల పోయినా సార్ నేను వ్యాపారం. ఓకే, పోయింటే ఆయన వస్తున్నాను సార్. నేను చిన్నగా అమ్ముకుని వస్తున్నాను సార్. పక్క పోయిన సమస్య పోయిన నెల పోయినా సార్. అదే సార్ పోయిన నెల పోయినా సార్ నేను వ్యాపారం సార్. పోయింటే సార్ వచ్చేసి మాకు వచ్చిన సడన్ గా వచ్చినా సార్. మాకి వచ్చి ఎక్స్పైర్ డేట్ అవుతుంది సార్ పనికి. మేము చెప్పినా సార్ ఎక్స్పైర్ డేట్ ఉండదు సార్ దానికి. మేము 3 రోజులు 4 రోజులు వ్యాపారం సార్ మాది అని వచ్చినా సార్. మేము వస్తుంటే ఆ సార్ వచ్చేసి ఎక్స్పైర్ డేట్ అడుగుతుంది సార్. ఆధార్ కార్డు అడుగుతున్నాం సార్. ఆధార్ అడిగితే సార్ ఆధార్ కార్డు టెస్ట్ సార్ మేము మర్చిపోయినా సార్ అని చెప్పినా సార్ మేము. అప్పుడు బైక్ తీసుకుని వేరే అమ్మకి ఇచ్చినారు. మీరు ఎందుకు గబర పడుతుంటే చుట్టూ 4 మంది ఉన్నారు సార్. మాకు ఎట్లా మాట సార్ చెప్పండి సార్. మేము కూడా తింటాం చెప్పినా సార్. మేము అప్పుడప్పుడు మేడం చెప్పినా నేను తిన్నా సార్. మామూలుగానే మీది బాడీ వేడి బాడీ ఉన్నట్టుంది. నార్మల్ గానే చెమటలు వచ్చేటట్టుంది. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆయనకు అనుకూలంగానే ఉంది. చెమటలు వస్తావు ఆయనకి రావట్లేదు. చెప్పండి. అదే సార్ ఇంకా మేము వచ్చేస్తున్నాం సార్ ఆ రోజే సార్. ఓకే, ఫస్ట్ ఎవరైనా కంప్లైంట్ రైటర్ మీ మీద కంప్లైంట్ చేసిండు ఆయనకి, లేదంటే ఆయన డైరెక్ట్ వచ్చిండా? ఆయన డైరెక్ట్ వచ్చారు సార్. మా మీద డైరెక్ట్ వచ్చాడు ఆయన. అట్లా సార్. ఓకే, అంటే మీ బన్ను దీని కడుపున వస్తుందని ఎవరైతే కంప్లైంట్ చేయలేదు? ఎవరు ఏం తెలియదు సార్ మాకు. అందులో ఫంగస్ లాంటి బూజ్ లాంటిది వచ్చింది. ఏం లేదు సార్. మొత్తం చింపేసి అది నల్లది వచ్చింది సార్. అది నా కాడ జరిగిన ఇన్సిడెంట్. అది వాళ్ళు ఏమైనా తొలగించేసి ఇది పురుగు వచ్చింది. ఏం లేదు సార్. పట్టుకునేదే చెప్పిందే 10 మాటలు చెప్తున్నాను. మీరు హిందువులకి ఏం చేయడానికి ఒకసారి బన్ ఉందా? ఉంది సార్. ఒక బండి తీసుకుని చెప్తాం మనం. దాని ప్రాక్టికల్ ఒక బన్ ఒక 2 తెప్పియండి. చిన్న అంటే అదేదో పురుగు వచ్చింది, గుండు సూది వచ్చింది. బన్ను కాలినప్పుడు ఎక్స్ట్రా కాలిండేది అంటే రోస్టెడ్ అయినప్పుడు అది ఏమంటే ఈ కారంగా కనబడుతుంది. బన్ను బాగుండదు. అది రోస్టెడ్ కాలినప్పుడు ఈ కారంగా కనబడుతుంది. దాన్ని పట్టుకుని ఇంకా జూమ్ చేసేస్తాడు. ఏమంటున్నా గుండు పిన్ వస్తుందని. కానీ ఆయన ఏం చెప్తా ఉన్నాడు అంటే కంప్లైంట్ వచ్చారు కాబట్టి మేము అక్కడికి రావడం జరిగింది, అక్కడ బాధితులు ఉన్నారు కాబట్టి అని చెప్తా ఉన్నాం. అంటే ప్రతి ఒక్కరు తినే వాళ్ళు ఎవరు ఏమన్నా సార్ మాకు బాగుంది అని చెప్పారు సార్. ప్రతి ఒక్కరు తిన్నారు సార్ మా కాడ కాబన్ను. ప్రతి వారు బాగుంది అని చెప్పారు సార్ మాకు. మీరు ఎవరికన్నా బన్ను ఇచ్చేటప్పుడు ఇట్లా ఉంచి తూక్ చేసి ఇచ్చారా ఎవరికన్నా? లేదు సార్, కోసి అట్లే ఇస్తున్నాం సార్ మేము. అదే సార్ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎట్ట కోసేది అట్లే కోసిస్తారు సార్. ఎవరు వచ్చినా గానీ, ఎంప్లాయీస్ వచ్చినా, బీదోడు వచ్చినా, కస్టమర్ వచ్చినా, ఎవరు వచ్చినా గానీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక బండ్లో 2 చేస్తారు. 1 స్లైడ్ చేసి దాని మీద కవ్వ పెట్టి ఇస్తారు. కామన్ గా అన్ని ప్లేస్ లో అన్ని ప్లేస్ బేకరీలో కూడా అట్లే ఇస్తారు. ఇక్కడ మేజర్ పాయింట్ చెప్పన్నా ఒక మాట.
మీ దగ్గర నుంచి ఎవరన్నా మేము ఈ కోవ బండు తిన్నాము, మాకు కడుపులో నొప్పి లేస్తుంది, ఇంకోటి అవుతుంది, సో అని ఈ ప్రముఖ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయనకు చెప్పితే ఆయన వచ్చిండా, లేదంటే డైరెక్ట్ గా మీ పైకి ఆయనే వచ్చిండా? అతను వచ్చా సార్ ఫస్ట్ రాగానే ఏమన్నాడు? ఎక్స్పెక్టెడ్ సార్ ఇట్లా పట్టుకున్నా సార్ ఆయన నన్ను. ఇట్లా పట్టుకున్నా సార్. రావడం ఏం చెప్పినాడు ఒక నిమిషం ప్లీజ్. సార్ ఆయన వస్తావా సార్ ఆయన ఆ. వచ్చి ఆయన ఎక్స్పెక్ట్ డేట్ అడుగు సార్ బండికి. మన ఎక్స్పైరీ డేట్ అడిగారు. ఓకే. మీరు ఎవరు చెప్పినారు ఈ అమ్మాయికి చెప్పాలి సార్ మాకు. సార్ మేము ఏమో పత్తిని వచ్చినాం సార్, మేము అమ్మాయికి వచ్చినాం సార్ చెప్పినా సార్ మేము అమ్మడానికి వచ్చినాము ఆ, అని చెప్పారు. ఆ, 4 days అంటే అంటే మీది ఏదైతే బండ్లు అమ్ముతా ఉంటారో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి అమ్ముతా ఉన్నారు మీరు? మా తాత అంటే మేము చిన్నప్పుడు నుంచి అమ్ముతాం సార్ మేము. అవునా? మా ఎవరన్నా ఇట్లా ఎక్స్పైరీ డేట్ అడిగారా ఇప్పటి వరకు? ఎవరు ఏం చెప్పలే సార్ మాకి. మా Okay. నాన్న కూడా మా తాత ఎవరికైనా చెప్పలే సార్. ఓకే. నాకే ఫస్ట్ చెప్పినా సార్. ఇది ఫస్ట్ టైం. నాకు ఫస్ట్ టైం సార్ ఇది. అంటే ఎన్ని రోజులు మీరు తయారు చేసిన బన్ను ఎన్ని రోజుల వరకు అమ్మొచ్చు మీరు? అంటే బేకరీలో తీసుకుంటాం సార్, ఒక 10 రోజుల వరకు ఉంటుంది సార్. మినిమం మేము వారం రోజుల లోపలనే అమ్మేస్తాం సార్. టార్గెట్ ఎంత ఉందో అంతే తెచ్చుకుంటాం, కానీ ఎక్కువ తెచ్చుకుంటాం. మీకు ఐడియా ఉంటది అంటే ఏ ఏరియా పోతే ఎన్ని అమ్ముడు పోతాయి అనేది ఉంటుందా? తెలుసు సార్. ఇప్పటి వరకు మీ మీద ఏమన్నా ఇట్లాంటి కంప్లైంట్ గానీ ఏదైనా కేసులు గానీ ఏదైనా ఇష్యూస్ గానీ ఇప్పటి వరకు మీ పైన ఏమన్నా వచ్చినాయి? లేదు సార్, జరగలేదు సార్. ఇదే సార్ ఫస్ట్ టైం. చాలా బాధపడుతున్నాం రావడం సార్. కూడా మా కాడ ఫస్ట్ టైం సార్. ఇప్పుడు జరగలే మాకు. మేము ఆధార్ కార్డులు అది అది కూడా ఎప్పుడు జరగలే మాకు. పక్కన రాష్ట్రమే కదా అని పోతాం సార్. మీనేదే సార్ మేము తిరుపతి పైన విజయవాడ పైన మాకు ఎవరు ఏం లేదు సార్. మాకి చెప్పాలి తిరుపతి విజయవాడ పోయినా ఎవరేమన్నా? ఎవరు ఏమలేదు సార్. ఇప్పుడు నుంచి మాకు ఎవరు ఏమలేదు సార్. ఆ సార్ వరకే మాకి చెప్తున్నారు సార్. మాకి ఓకే. ఇంగ్లీష్ లో మాట్లాడతాం. మాకు చాలా వస్తుంది సార్ మాకి. ఇంగ్లీష్ లో ఆ, మాట్లాడతా. ఆ. మీరు ఏం చదువుకున్నారు? నేను ఏం చెప్పలేదు సార్. ఏం చదవలేదు. లేదు, లేదు సార్. వీళ్ళది ఏముండదు అన్న, పొద్దున్న లేస్తే ఇక మేము కష్టపడి పని చేసుకొని- దాంట్లోనే సార్ మేము కష్టపడేది. అంతే. ఇప్పుడు మీరు అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు మొత్తం? వారం సార్. వారం రోజులు. 24కి వచ్చినాం సార్. మీరు పోయినాక ఎన్ని డేస్కి వచ్చింది నేను మీ దగ్గరికి జర్నలిస్ట్? 28 నా కాడ వచ్చినా సార్. రాగానే ఫస్ట్ బ్యాగ్ తీసి పేరు అడిగినారు సార్. తీద్దాం, దీని మీద తీద్దాం అని తీసి ఆయన మాట్లాడారు. ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా ఫస్ట్ చెప్పండి. ఏం పేరు భయ్? జావి సార్ అని. ఇంకా తీ కెమెరా తీ మాట్లాడదాం దీని మీద. సరే సార్ అని. మీ పేరు చెప్పంగా అప్పుడు కెమెరా తీయమన్నాడా? అవును సార్. మీ పేరు చెప్పినంత వరకు కెమెరా తీయమనిలే. పేరు అడిగినాక కెమెరా తీ ఇది నుంచే స్టార్ట్ చేద్దామని ఆయన చెప్పినారు. ఓకే. అది చెప్పినాక ఇంకా నేను బతుకు తిరిగి వచ్చినాను సార్. నేను ఇవి చంపడానికి ఇది చేయడానికి నేను ఎందుకు వస్తా సార్ అంటే, లేదు మీది ఫుడ్ జిహాద్ మీది. అప్పుడు అన్నాడు ఫుడ్ చేయాలని. మీరు ఫుడ్ జిహాద్ ఇది, మీరు ఎంత మంది ఇచ్చినారు, ఏం చేయడానికి వచ్చినారు అంటే, మేము ఇది ఎందుకు చేస్తాం సార్, 10 చోట్ల అమ్మేది ఇది, మసీద్ల కాడ అమ్ముతామంటే మేము అన్ని చోట్ల అమ్ముతాం, అన్ని చోట్ల అమ్ముతాం, అన్ని చోట్ల చేస్తాం. అందరు తింటేనే మాకు కూడా అయ్యేది, ₹1 కూడా పడేది. ముస్లింలు తింటేనే డబ్బులు వస్తాయి, హిందువులు తింటే డబ్బులు రావనేది ఇట్లా సార్. ఇప్పుడు మీరు ఆ కోవా తయారు చేస్తారు, ప్లస్ ఆ బండ్లో పెడతారు కదా, మీకు గిట్టుబాటు ధర వస్తుందా? ఎట్లా వస్తుంది ఒకసారి చెప్పండి. బన్ ఎంత ఉంటది, మీకు కోవాకి ఎంత పడుతుంది, ఏంది చెప్పండి ఒకసారి. పన్ను ₹18 సార్ ప్యాకెట్. ప్యాకెట్ ₹18. ఎన్ని వస్తాయి? 12 పీసులు వస్తాయి. 12 పీసులు ₹1.5 పడుతుంది సార్. ₹1.5 పడుతుంది. మా పాలు, చక్కెర, రవ్వ, పాలకోవా చేస్తాం సార్. రవ్వ ఇస్తాం కదా సార్, కొంచెం మాకు ఎక్కువ వస్తుంది. ఓకే. క్వాలిటీ అనేది ఎక్కువ వస్తుంది. జనరల్ గా కోవా అంటేనే ఓన్లీ పాలతో ఇస్తారు, రవ్వ వేయరు. అంటే కానీ మీరు రవ్వ ఇస్తారు. బన్ను కోసం రవ్వ ఇస్తాం సార్. ఓకే. మామూలుగా అమ్మాలంటే 400 kg అమ్ముతాం సార్. ఓకే. ఇది మామూలు పాలకోవా రవ్వ ఇస్తాం. ఓకే. సపరేట్ చేయాలంటే కూడా 400 kg లెక్క అమ్ముతాం సార్. లింగాల్లో, ఆత్మకూరులో మొత్తం మా చుట్టుపక్కల మొత్తం అమ్ముతాం సార్. మొత్తం మీరు అమ్ముతారు. గిన్నెలు వేసుకుని మామూలు కవా ₹10 కోసమే రవ్వ కలిపే ఇస్తున్నాం. ఇది ఒరిజినల్ కాదు. ఇప్పుడు ఆయనకు కూడా చెప్పినా, పాలు, చక్కెర, రవ్వ కలిసి చేసిందా సార్ ఇది ఒరిజినల్ అంటే అని చెప్పినా నేను. అట్లా అంటే మీ ఇంటెన్షన్ ఏంది? ఎక్కువ మంది తినాలి అంటే, ఎక్కువ మంది తక్కువ రేట్ ఉంటే ఎక్కువ మంది కొనుక్కుంటారు అనే ఇంటెన్షన్. అంతే సార్. ₹10 అనేది చాలా అంతే సార్. అంతే సార్. అంతేనా? ఒక వాటర్ సార్ సార్ ప్రతి వరకు కూడా మా కాడ బాగుంది అని అడిగినా సార్. వాళ్ళు ఎక్కువ అమ్ముతారు, మీ ఎట్లా అంటే లే సార్, మేము అమ్మేది ₹10, ఎవరైనా వస్తే ₹10 అని చెప్పినా సార్. మేము మీకు పెద్దవాళ్ళు ఒకసారి వస్తారు, తెలిసిన వాళ్ళు కూడా మామూలుగా వస్తారు సార్, ₹10 చెప్పినా సార్ మేము. 1 లీటర్ పాలు ప్లస్ 1 kg రవ్వ, షుగర్ తో కలిపితే మీకు ఎంత ఖర్చు వస్తుంది? ఎన్ని బండ్లకు వస్తుంది అది? 12 ప్యాకెట్లు వచ్చేస్తుంది సార్. మామూలుగా 5 లీటర్కి చేస్తాం కదా, 3-4 kg వస్తుంది. 10-12 ప్యాకెట్లు. కొంచెం మేము ఎక్కువ కూడా వేయం సార్, దానికి తగ్గట్టు వేస్తాం అంతే. ఒక స్పూన్ ఇట్లా మామూలుగా 15 గ్రాములు 20 గ్రాములు ఇస్తాం సార్ మేము. ఇప్పుడు మేము రవ్వ ఇస్తాం కాబట్టి మాకు ఎక్కువ వస్తుంది సార్. అట్లా మేము తినేదే ఇస్తున్నాం కానీ వేరే పదార్థాలు వేయట్లే కదా.
చేస్తేనే అది ఎక్కువ అవుతుంది, మాకు బండ్లో సరిపోతుంది. ఇప్పుడు నలుగురు పోతాం మేము, ఒకరొకరు పోం, తల ఇంత వేసుకుంటాం, తల ఇంత మిగిలితే తల ఇంత పంచుకుంటాం సార్. అంటే మీరు మేడారం అంటే దాదాపు 10 గంటల జర్నీ. అవును సార్. ఇప్పుడు ఈ నుంచి వెహికల్ లో పోయినరా, బస్ లో పోయినరా? ఇలా మా వెహికల్ ఉంది సార్, మీ వెహికల్ లో పోయినరు, అందరు కలిసిపోయినరా? అందరు కలిసి తల ఇంత ఖర్చు వేసుకొని పోతాం సార్, ఒక వెహికల్ ఒక వెహికల్ లో. అంటే బండ్లు కూడా ఇక్కడ నుంచి పట్టుకుపోయారా, అక్కడ కొన్నారా? ఇలా ఎక్కడి నుంచి సార్, మా ఏరియాలోనే బండ్లు పట్టింది పక్కన మీది సార్. 22 చెప్పినాం, 23 ఇచ్చినాడు, 24 ఇక్కడ స్టార్ట్ అయినాం, ఇంకా 25 నుంచి స్టార్ట్ చేసినాం సార్. ఇది 31కే అయిపోతుంది సార్ జాతర, 31కి లాస్ట్. మాకు వారమే గ్యాప్ సార్, అది బండ్లు 10 రోజుల వరకు ఉంటాయి సార్. 10 రోజుల వరకు ఉంటుంది. ఏమైనా వస్తే కూడా మేము పారేస్తాం సార్, పెట్టుకోము. మేము అమ్మం సార్, అమ్మం సార్. మా సౌదీ వరకు కూడా తీసుకుపోతారు సార్, ఆర్డర్ల పైన మా కాడ వచ్చి తీసుకుపోతారు సార్. 2 కేజీలు మామూలు కవా సార్, అదే రవ్వ లేకుండా సార్. ఓకే, రవ్వ లేకుండా కూడా కోవా ఇస్తారు, కానీ అది కాస్ట్లీ. 400 సార్. 400 కోవా. దాని గురించి అంత గురించి మేము ఏం చేయలేదు సార్ ఆడ. ఇప్పుడు ఏమైనా కేసులు నమోదు అయితే కదా సార్. అవును. ఇది ఇప్పుడు మా కబాబ్ అన్ని ఒక్కటే తిని ఉంటాడా? అవును. ఏం తినాడా ఆయన? మొత్తం మీరు ఎంతమంది మీరు అక్కడికి? మేము 10 మంది వరకు పోయినాం సార్. 10 మంది పోయారు. కానీ మరి మీరు ఇద్దరే వచ్చారు? అంటే 10 మంది అంటే ఒకరు ఒక సైడ్ పోతాం సార్. మీ సైడ్ ఇద్దరు ఉన్నారు. మేము ఇది ఒక సైడ్ పెద్ద జాతర కదా సార్, అలా ఒక వైపు పోయినాం, అమ్ముకుంటే పోతే ఈయన వచ్చినా సార్. ఓకే, అట్లా మీ ఇద్దరు ఒక సైడ్ మీరు ఇద్దరు వచ్చిన. ఓకే, ఇప్పుడు మీ ఓనర్ ఎవరు ఉన్నారు అని చెప్పి మీరు అన్నారు కదా, ఎవరు? మా తమ్ముడు సార్, మా పెద్దనాన్న కొడుకు ఆయన. ఆయననే మొత్తం దీనికి ఇన్వెస్టర్. మొత్తం పార్ట్నర్షిప్ అయినా. మా తమ్ముడు కూడా నేను కూలి పన్నా సార్ నేను. ఓకే, మీ తమ్ముడు దగ్గర మీరు పోయారు. ఎంత 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 ఇస్తాడు రోజు? 500 సార్ కూలి. 500. ఓకే, ఈ ఖర్చులు కూడా. అంటే మీరు ఓనర్ గా పోలే, మేము ఓనరే సార్. మీరు ఓనర్ గా పోయారు. అంటే మేము కలిసే ఏమంటే ఆయన, మేము కూడా ఆయన దగ్గర కూలిపోతాం లేనప్పుడు. ఓకే, ఆయన చేసుకుంటాడు, మేము పోతాం, మీ కుటుంబ సభ్యులు లెక్కనే పోతాం సార్. ఓకే, అట్లా. మొత్తం 5 బండ్లు పోయినాయి సార్. 5 బండ్లు. ఇతనికి పట్టుకోక ముందు అతనికి 2 days బ్యాక్ అతనికి పట్టుకున్నారు ఫస్ట్. అవును. అతని మీద దాడి చేసినాక అతను అక్కడ చేయలేదు, వ్యాపారం చేయలేదు. దాని తర్వాత 31 ఆ రోజు, పోయిన నెల 31 ఇతనికి పట్టుకున్నారు లాస్ట్. ఆ రోజు మేము అంతా క్లోజ్ చేసేసి వచ్చేసాం. ఓకే, వచ్చి మా సాల్ పెట్టలేండే అది మొత్తం పడేసాం. ఇదంతా పడేసారు. పడేసాం వాళ్ళు తీసుకొని పడేసారు. ఇదంతా మేడారం జాతరలో వాళ్ళు ఏదైతే అడ్డుకున్నాక మిగిలిన మొత్తం తీసుకొచ్చేసి పడేసినటువంటి విజువల్స్ కనబడుతున్నాయి. క్లియర్ చూడండి ఒకసారి. సో మీకు జనరల్ గా ఇప్పుడు ఇట్లాంటి జాతరలో పోయినప్పుడు గిట్టుబాటు అయితే దూరం కదా, నేను అదే కూలి పడుతుంది. కూలి పడుతుంది. మాకి ఇదే వేరేది పని మాకు చేయలేదు, చిన్నప్పటి నుంచి ఇదే దీంట్లోనే ఉన్నాం. ఎక్కడెక్కడ పోతుంది జనరల్ గా? మేము మొత్తం తిరుగుతాం, తెలంగాణ ఆంధ్ర మొత్తం తిరుగుతాం. అక్కడ అమ్ముకుంటా ఆంధ్ర ఇచ్చాపురం వరకు పోతాం, అమ్ముకుంటా ఇచ్చాపురం వరకు. మేము ఎక్కువ టాటా ఏసీలలో అమ్ముతాం, టాటా ఏసీలలో దొప్పుడు పనుల మీద అలా అమ్ముతాం. టాటా ఏసీల మీద అమ్ముతాం కదా. మా రోజుకి 400 డీజిల్ బండికి, మా ఇద్దరు పోతాం బండికి, 400 ఫుడ్, మిగతాది కూలి పడుతుంది ఇద్దరికి మొత్తం పోను. సరే ఒక 700-800 పడుతుంది రోజుకి. అది ఓన్ మనుషులు పోతే కూలి పెట్టి పంపిస్తే ఏం గిట్టుబాటు. ఇప్పుడు ఇంత మీరు రోజుకి 700-800 కోసం మీరు దాదాపు 600 కిలోమీటర్ ఎట్లా పోతున్నారు మీరు? పోతాం సార్, ఇప్పుడు ఆడ డీజిల్ ఖర్చు ఏముండదు సార్, దొబ్బుకొని అమ్ముకునేది. చక్కగా పోయి పెడతాం, తల ఒక వైపు పోతాం. అదే బండిలో అమ్ముతాం సార్. మేము ఇద్దరం పోయినాం, తల ఇంత ఖర్చు చేసుకుంటాం. 8,000 అయింది సార్, 4,000 పోవడానికే. పాలు 9,000 దాకా అయింది ఖర్చు. డీజిల్ ఫుడ్ బాకీ చేస్తారు సార్, పాలు బాకీ చేస్తారు, పన్నులు బాకీ. మేము అమ్ముకున్న తర్వాత కోవా మీరు 2 రోజులు ఉంటది. కోవా 15 రోజుల వరకు ఉంటుంది సార్. 10-15 రోజుల వరకు ఉంటుంది. మేము వారం కంప్లీట్ అది ఎంతవరకు చేస్తారో అంతవరకే మేము మా టార్గెట్. అంతనే అమ్ముకుంటాం, ఏమేమి మిగిలితే ఇట్లా పారేస్తాం. ఇంకా చెడిపోతుంది పారేస్తాం సార్, అంతే. ఇంకా బాగుంటేనే తినిపించేది, లేకుంటే అస్సలు పెట్టాం. మీరు చూసినా కదా సార్, మొత్తం పారేసినది. ఇంకా చాలా వచ్చి పడేస్తాం.
వేస్ట్ మనం ఏం మళ్ళీ చెప్పేది మళ్ళీ వేరే జాతర పెడతాం, మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుంటాం, మళ్ళీ పోతాం, మిగిలితే వచ్చి చేసేస్తాం. వీర్ల పండుగ అయినా కూడా పోయి అమ్ముతారు సార్. మొన్న సంక్రాంతి కూడా పోయినరా అక్కడ బండ్లు పోతాయి అక్కడ పోయినారు జాగరంకి మా తిరునాళ్ళకు పోయినాయి కదా. పోయినారు సార్, బండ్లు పోయినాయి. శ్రీశైలంలో ఏమంటే ఈ ఇష్యూ జరగడం వల్ల మేము పోలేదు సార్. శ్రీశైలం నుంచి సార్ బండ్లు పోయినాయి. పక్కన ఆత్మకూరు వాళ్ళు పోయినారు, మేము పోలేదు. మా ఇక్కడి నుంచి 2 బండ్లు ఒకటి బట్టి పోయింది మా బాబాది. మాకు ఖర్చు కూడా దగ్గరనే ఇక్కడ కలిసి వస్తుండే. ఏమంటే ఈ ఇష్యూ వల్ల మళ్ళీ ఏమైనా జరిగి మళ్ళీ వాళ్ళు ఏమైనా చేస్తారు. ఇప్పుడు మళ్ళా అమ్ముతున్నారా బండ్లు ఎట్లా? ఇప్పుడు ప్రస్తుతం లేదు, ఇష్యూ ఏంది కదా, ఇప్పుడు ఇష్యూ ఖాళీ- ఏంది? ఖాళీ- బాగా జరుగుతుంది కదా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. అంటే ఖాళీ ఉన్నా సార్. కొంతమందికి నిజంగా అది స్ప్రెడ్ చేసినారు కదా, అవును. నిజమో అని అనుకునే ఇదిలో ఉన్నారు సార్. ఇప్పుడు ఫుడ్ జిహాదీ అని కొత్తగా అది- తీసుకొస్తున్నారు. అదే ఫుడ్ జిహాదీ అంటే మీరు అందులో ఏమైనా కలుపుతున్నారు అది ఇది అని చెప్పి లేదు. బాగా ప్రచారం అదే జరుగుతుంది. అదే సార్ అదే సార్. ఉమ్, మన ఇంటెన్షన్ మొత్తం అదే ఫుడ్ జిహాద్. ఇది మీరు ఎందుకు వచ్చినారు, ఏం చేయడానికి వచ్చినారు ఇక్కడ అంటారు. ఉమ్. మీ ఆధార్ కార్డులో అది అంటే మరి ఇక్కడ వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే ఇప్పుడు బన్ను గోవా కలిపితే 10 రూపాయల్లో ఎట్లు ఇస్తారు, లాభం ఎట్లుంటది అనేది ప్రధానంగా అడుగుతున్నారు. మీరు ఓనర్ కదా, ఒకసారి చెప్పండి క్లియర్ గా. మాకు బండ్లు 2 రూపాయలు పడుతుంది సార్. ఆ. కోవా ఓన్ మేడ్ తయారీ రూపాయినరా? రూపాయినారా సార్, ఆ, రూపాయినారా. ఖర్చుతో 2 రూపాయలు పడుతుంది సార్. ఆ, మీరు మొత్తం అంత దూరం పోవాలి, ట్రాన్స్పోర్ట్ అక్కడికి మీరు అక్కడికి చెప్తున్నారా? 2 రూపాయలు పడుతుంది. ఆ. కోవా వచ్చేసి 4 రూపీస్ పడుతుంది, 6 ఆ. రూపీస్. ఆ. 4 రూపాయలు మిగులుతాయి ఒక బండి అమ్మితే. ఒక బన్ను అమ్మితే 4 రూపాయలు అవుతాయి. దాంట్లో డీజిల్ తీయాలి, ఉమ్, బండిది, ఉమ్, మా ఫుడ్ తీయాలి, అది ఉమ్, సార్ ఉమ్, మిగిలింది మాకి. అంటే ఒక బన్నే కాదు కదా సార్ మేము అమ్మేది, ఉమ్. దాదాపుగా రోజుకి 500 బన్నులు కాడి నుంచి 400 నుంచి 500 బన్నులు అమ్ముతాం ఉమ్, రోజుకి. ఉమ్. అంటే జాతరలు ఎక్కువ అమ్మాలి కదా మీరు. జాతరలో ఎక్కువ ఉంది. అందుకే ఇది పారేసినారు. మీరు 4 రోజులు ఎన్ని అమ్మిర్రు? 4 రోజుల్లో అంటే అది ఒక రోజుకు ఒక రోజు కంటే అంటే ఒక్కొక్కరు ఎంత ఎంత ఎన్ని పీసులు అమ్మింటారు? మేమా అంటే పీస్ గుర్తుకున్నారు సార్ నాకు. ప్యాకెట్లు ఎంత సార్? మేము ప్యాకెట్ అమ్మేది 5,000, 6,000, 7,000. ఇంకా స్టార్ట్ అయిన ప్యాకెట్లు ప్యాకెట్ అని 5,000 ప్యాకెట్ ప్యాకెట్ కాదు, Amount పీసులు అంటారు. అమౌంట్ 6,000 అంటే ఒక 6,000. ఇప్పుడు నలుగురు 4 చేస్తే మాది అయిపోతుండే సార్. ఉమ్, అట్లా వీళ్ళు వచ్చి మొత్తం స్ప్రెడ్ చేసేసినారు. మీరు పోయినాక ఎన్ని రోజులకు వచ్చారు వీళ్ళు? 28కి వచ్చినారు సార్. మీరు 25కి వెళ్ళారు, అప్పుడు చిన్నగా అమ్ముకుంటున్నాం మేము. 3 రోజులు వెళ్ళిపోయి అప్పటికి అంతే. ఉమ్. ఆ. 3 రోజుల తర్వాత అంటే ఆడ నుంచి పోవాలి 31st సార్ కి వచ్చేసాం మళ్ళీ రిటర్న్. ఉమ్. మిమ్మల్ని ఎప్పుడు ఏ రోజు దొరకటి? 31st. అవును సార్, అవును సార్. 31st 30 లేదు 31st. 30 సార్. 31st. రాత్రి పట్టుకున్నాను. రాత్రి 7 అయింది సార్. ఎక్కువ డిస్టర్బ్ 7 అయింది సార్. చేస్తున్నారని ఇంకా మేము వెళ్ళిపోయినాం. ఇప్పుడు ఆడ అమ్మాయినా కూడా వాళ్ళే ఉంటారు సార్ బగ్గిలో. మీకు ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరలో మీరు అమ్ముకోవాలంటే ఎవరిదైనా పర్మిషన్ తీసుకోవాలి. లే లే సార్. చాలా మంది వస్తారు కదా సార్, మేమేం కాదు. అంటే అక్కడ ఐసులో ఏదో అమ్ముకుని- అలాల్ బ్యాండ్ సంథింగ్ ఏదో చెప్తా ఉన్నారు కదా వాళ్ళు. కబాబానికి హలాల్ ఏముంటుంది సార్? దాని ఏముంటా సార్, పాలు పొట్టేలు చక్కెర రవ్వనే కదా సార్ అంటే కలిపేది. ఏం అసలు కలిపేది? అలాల్ ఏంటి? అదే కదా సార్ పొట్టెల్ని కోసేది. అలాలంటే మేము జువా చేసి అదే అదే పెద్ద అదే. హరాం అంటే అది జువా జువా చేస్తారు. అదే ఆ. మెడల్ కోసేది అదే కదా, యాటలు కోసేది. దాన్ని అలాల్ అంటారు. అవును సార్. మరి ఈ కోవన్ అలాలని ఎట్లా ఎట్లా అంటా ఉన్నారు? మీరు చూడలేదా? అంటా ఉన్నారు మరి. అది అలాల్ అనేసరికి మేము కూడా షాక్ అయినా. అలాలంటే ఉమ్మి ముస్లిమ్స్ చేస్తారు. వాళ్ళు మేమే అది ఇట్లా ఇది మాకు ఇది చెప్తున్నారు. టూ కంటే ఏంటి? అదే ఉమ్మి చేస్తారు వాళ్ళు, ఉమ్మి చేస్తారు, ఇస్తారు అంటున్నారు. పోనీ అంటే మేము ఏమంటాను, ఇప్పుడు మీకు అక్కడ కంప్లైంట్ లేరన్న మేజర్ గా ఎవరన్నా ఇప్పుడు మనం మీడియాలో ఒక కేసు టేకప్ చేయాలంటే ఆల్రెడీ మన దగ్గర ఎవిడెన్స్ అన్నా ఉండాలి, లేదంటే కంప్లైంట్ అన్నా ఉండాలి. మరి ఇక్కడ ఎవరు ఉన్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు మాటల కొద్ది మాటలతో చెప్తున్నారు అంతే. ప్రూవ్ చేస్తారు వీళ్ళకు రానికి పర్మిషన్ లేదన్నప్పుడు. ఓకే, మేడారంలో పర్మిషన్ లేనప్పుడు ఎవరిని అడగాలి? మీడియా పర్సన్స్, మెయిన్ వ్యవస్థ ఎవరు ఉందో వాళ్ళని అడగాలి, వీళ్ళని కాదు కదా. అంతే కదా. వీళ్ళని ఎవరు రానిచ్చారని వాళ్ళని అడగాలి. అంతే. వీళ్ళని డైరెక్ట్ గా పాయింట్ అవుట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరు హిందూ టెంపుల్స్ ఎక్కడెక్కడ మీరు ఇప్పటివరకు ఒకసారి చెప్పండి. శ్రీశైలం సార్, ఇప్పుడు రీసెంట్ గా సమ్మక్క సారక్కల సమ్మక్క సార్ కాకుండా ఇప్పుడు ఏపీలో చెప్పండి ఒకసారి. ఒక్కరు చెప్పండి. మొత్తం తిరుగుతూ ఉంటుంది సార్, ఎక్కడ జాతర ఉంటే కొట్టపకుండా అక్కడ ఇప్పుడు తిరుగుతా ఉంటాం. శివరాత్రి ఆడ ప్రతి 30 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఉగాది కదా సార్, ఉగాది కూడా పోతాం సార్ మేము. అవును సార్, అదే సార్ మాది. మా ఉరుసులు ఇదే అని కాదు, ప్రతి ఇస్తమాలో ప్రతి దాంట్లో అమ్ముతారు. వీళ్ళ బిజినెస్ ఏది కాబట్టి అన్న, వీళ్ళకి కావాల్సింది ఏంటంటే జాతర క్రౌడ్ ఏది ఉంటుందో వీళ్ళకు పని రాదు, అడిగిపోయి అమ్ముకుంటారు అంతే. వీళ్ళు కబాబ్ అని అమ్ముకోవాలి అంతే. కోవా బన్ అమ్ముకోవాలి. వీళ్ళకు పని రాదు. వాళ్ళు ఏమంటా ఉన్నారు అంటే అది కోవా బన్ కాదు, రవ్వ బన్ అంటా ఉన్నారు. కబాబ్ అని రవ్వ వేస్తాం సార్, రవ్వ వేస్తాం. రవ్వ వేస్తాం సార్. రవ్వ వేసినందుకు రవ్వ వేస్తాం. కదా మాకు ఒకటి వాళ్ళే చెప్పారు. రవ్వ వేస్తాం. సార్ మేము అమ్మి ఇస్తున్నాం సార్. మేము ఏమేమి ఇస్తారో చెప్తా సార్. ఒక చిన్న వాళ్ళు అదే.
మేము వేసేది దీంట్లో పాలు చక్కెర రవ్వ అంటాం సార్ మేము. ఓకే తినేవాళ్ళు నేను తింటా కదా సార్, ఆ. నేను అమ్ముతారు. ఏం కలుపుతా అంటే చెప్తాడు, సమయం చెప్తాడు సార్ ఆయన. అక్కడ మిమ్మల్ని మైక్ పెట్టి ఒక లేడీ మీరు తింటారా అన్నప్పుడు మీరు నోట్లో బ్రెడ్ పెట్టుకున్నారు కదా, అవును సార్. ఎందుకు అంత ఎమోషనల్ గా ఎందుకు సడన్ ఎందుకు ఆ థాట్ వచ్చింది తినేది చూపిస్తా అని? నాకు ఈ బాధ వచ్చింది సార్, నేను బాధ తిన్నా సార్ నేను. ఓకే అదే సార్. బాధ వచ్చి సరే వీళ్ళు ఎలిగేషన్ చేస్తా ఉన్నారు కాబట్టి మనం కూడా తిని చూపిద్దామన్న ఇంటెన్షన్ తో తిన్నారు అనుకోవచ్చా? లేదు సార్, ఆ. నేను బాధ తిన్నా సార్, నేను బాధతో తిన్నారు. బాధలో తిన్నా సార్ నేను. ఓకే ఎంతసేపు వేధించారు అనుకోవచ్చు మిమ్మల్ని? మీ తన ఎంతసేపు ఉన్నారు వాళ్ళు? అంటే గంట అనుకుంటా సార్, నేను గంట అనుకుంటా సార్, గంట. గంట సేపు ఉన్నారా? ఎంత మంది ఉన్నారు క్రౌడ్ మొత్తం నీ చుట్టూ? 40 మంది ఉన్నారు సార్. 40 మంది వెనక ఉన్నారు సార్, వెనక ఉన్నారు, ముందర ఉన్నారు. ఓకే ఇట్లా సార్. ఒక ట్రాన్స్జెండర్ ఇట్లా స్పూన్ పెట్టి ఇట్లా తీసింది కదా, అవును సార్. ఆమె ఏమన్నా తిన్నదా? మీ దగ్గర ఏమన్నా తిని చూసిందా? ఏం తెలియదు సార్ నాకు. 100 రూపాయలకి రియల్ పాల కవానా ఇది ఆ. ఇది అంటున్నారు సార్. మాకి స్వీట్ షాప్ లో రాదు కదా ఈ కవా అంటుంది సార్ మాకి. స్వీట్ షాప్ లో కూడా రాదు. 100 రూపాయలకి మామూలుగా బేకరీలో పోతే ఇంత కూడా బెటరు. ఆ. మీరు 10 రూపాయలకి కబాబుని ఎట్లా ఇస్తున్నారు? మనుషుల ప్రాణాలు చెడగొట్టడానికే కదా ఇది అని ఆమె చెప్తుంది కాంట్రాక్ట్. మీ మీద ఇప్పటి వరకు ఒక్క కంప్లైంట్ లేదా? మీ కోవా బన్ను తిని లే, లే. అయినట్టు లేదు సార్, లేదు సార్, మొత్తం తిరిగినా కానీ ఆడ లేదు. ఇప్పటి వరకు లేదు. లేదు సార్. ఇదే సార్ మా ఫస్ట్ తిరుగుతాం, ఇంతవరకు లేదు సార్. ప్రపంచంలో ఆడ చిన్నది కూడా లేదు. అన్న ఇప్పుడు ఇది ఎక్కడ చెప్పాలన్నా, పొద్దున్న లేస్తే ఇష్యూ అయిందంటే 100 కిలోమీటర్ల మీద మనం ఇట్లా ఆలోచించాడు మీద కూడా అది అనిపిస్తా ఉంది. ఉంటాం కదా మనం కూడా. కల్తీ ఏం లేదు. వీళ్ళు చేసేది ఓపెన్ గా చెప్తున్నారు. సార్ మీరు పొద్దున్న వీళ్ళు వచ్చిన అది రవ్వ కలుపుతారు. చూపిస్తాం మేము. ఆ. టైం దాటింది పాలు దొరకదు. ఈ పొద్దున టైంలో సాయంత్రం పాలు పాలు దొరుకుతాయి. పాలు ఏవి ప్యాకెట్ పాలు లే, లే, వాడతారు? బరగొట్టు పాలు సార్. విజయ కేంద్రం నుంచి వాడతాం మేము. బర్ల పాలే ఆ, తెస్తారు, అవును సార్. ప్యాకెట్ పాలు వాడరు. లేదు సార్. ఒకటే విషయం ఒకటే విషయం ఓ, ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పండి అన్న. పాలు మీ వాయిస్ రాదు. ఏదైనా కల్తీ జరిగితే పాలు పగిలిపోతాయి. పాలు పగిలిపోతాయి. కంపల్సరీ అది న్యాయం కదా. లేట్ అయినా టైమే లేట్ కదా. ఎక్కిచ్చినా కూడా పలిగిపోతుంది. వీళ్ళు కలిపే అవకాశమే లేదు. పాలు ఓకే. చక్కెర రవ్వ తప్ప ఏముండదు. రెడీ చేసినారు. ఈ రోజు మార్నింగ్ రెడీ చేసినారు. ఏమైనా కలిపితే పగిలిపోతుంది. ఈ రోజు మార్నింగ్ వాళ్ళకే రెడీ నష్టం చేసినారు అది. మా ఇంట్లో. అన్న ఒక్కటి అది ఉంది, కావాలంటే మీకు పోయి చూపిద్దాం. చూపియండి. ఇంకోటి ఇంకో మాట, ఈ రోజు మార్నింగ్ రెడీ చేసినారు. నేను అదే తీసుకొని వెళ్తా ఇప్పుడు జాతరకి. అది ఏమన్నా కల్తీ ఉంటే ఇప్పుడు ల్యాబ్ కి పంపిద్దాము. ఉమ్. ఇప్పుడు ల్యాబ్ కి పంపించి అదేమన్నా కల్తీ ఉంటే మా ముగ్గురికి జైల్లో వేయండి. రెడీ మీరు రెడీ ఆ. రెడీ. మీరు ఫుడ్ జిహాద్ చేస్తా ఉన్నారని బల్ల గుద్ది చెప్తా ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ నుంచి ఆయన అదే అన్న చెప్పేది. ఫుడ్ జిహాద్ మీరు ఎవరు, ఎందుకు వచ్చినారు, ఎందుకు చేయడానికి వచ్చినారు, ఏం చేయడానికి ఇది వచ్చినారు సార్. మీరు? ఇప్పుడు ఉంది ప్రజెంట్ చేసినది వేడి ఉంది. తయారు చేసి పెట్టినాం, అది మీరు ల్యాబ్ కి పంపించండి. ఉమ్. దాంట్లో ఏదైనా ఇలా వీళ్ళు చేస్తున్నది ప్రచారం ఏమి ఉందో ఉమ్. అదే ఒకవేళ నిజమైతే మా ముగ్గురికి జైలు వేయండి తీసుకుపోయేది. ఓకే అది సార్. ఇక్కడ మీరు తెలంగాణకు వచ్చి ఇట్లా మీరు అవమానపడ్డది ఫీల్ అవుతారా మీరు? ఫీల్ అయితే ఏం కాదు కదా సార్. ఇప్పుడు మాది లాస్ ఎందుకంటే అయింది అదే మాకు. ఆయన చాలా వల్ల బాధ ఉంది సార్ మాకి. అదే. ప్రతి ఒక్కరు అడుగుతాను సార్ మాకి, ఏమి మీరు ఇట్లా సెల్యూట్ వస్తున్నారు అది అది అడుగుతాను సార్ ఏం మాకి. చేసినారు మీరు, నిజంగా ఏమైనా చేసినారా, కలిపినారా అవును. అనే థాట్ వెళ్ళిపోయినారు సార్. అవును. మా పిల్లలు జాతర పోతారు, ఉరుస్కి కొంచెం ఇటు పోతారు, ముందుకు రా పెద్ద. మా గుడికా పోతారు, మా ముస్లిం వాళ్ళు కూడా పోతారు, మా హిందువులన్న కూడా పోతారు. నేను పాలకవ్వ 45 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల పిల్లల నుంచి ఇదే వ్యాపారం. నేను ఆత్మలపై అమ్ముతా. పాలకవ్వ చక్కెరది అది. బంధుకి అయితే పాలు చక్కెర రవ్వ, ఆ 3 ఐటాలు. అది ఏదైతే అయితే పాలు చక్కెర అయితే అది ఏ ఐటమ్. ఈ బన్నులో అయితే కొంచెం రవ్వ వేస్తారు అంతే సార్. ఏమే అంతే. అంతే, ఇది వాస్తవం. పాలు దొరికినాయి. సార్ సాయంత్రం పుట్టిన సార్ పాలు. కేంద్రం నుంచి తెస్తాం. 11కే వాళ్ళు కేంద్రము విద్యా కేంద్రం నుంచి పొద్దున పూట బర్రెపాలు పోస్తారు కదా, ఆవు పాలు బర్రెపాలు పోస్తారు కదా కేంద్రం. ఇప్పుడు అది ఆ కాల్ డైరీకి పోతాయి. ఈ లేట్ అయింది కదా, పొద్దున పుట్టే మాకు పోసిన తర్వాత మిగిలింది వాళ్ళు ఏం చేస్తారంటే డైరీకి తీసుకుంటారు. ఒకసారి కోవా చేసింది ఏదో ఉందన్నారు కదా, ఒకసారి తెప్పియారు. మా ఇంట్లో నందల్ రోడ్ కి ఒకసారి తెప్పియండి ఎవరైనా. ఇక్కడ కూడా అంటే కొన్ని అంటే మీరు చేసినా లేదంటే పక్కన పెడితే, అంటే కొన్ని బయట జరిగినాయి కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని కూడా బ్లేమ్ చేసి అనుకోవచ్చా? అనుకోవచ్చు సార్, అనుకోవచ్చు సార్.
అంటే మీకు ఎప్పుడన్నా ఇట్లా అవుతుంది, చాలా మంది ఇట్లా ప్రచారం అవుతుంది తెలుసా మీకు? లే సార్ గోవా గురించి ఇట్లా ఫస్ట్ టైం సార్ మాకు ఎప్పుడు జరగలే ఎవరు వచ్చి ఏం మాట్లాడలే. ఫస్ట్ టైం మేము ఫేస్ చేసింది అంటే ఫస్ట్ టైం ఇదే సార్. మాకు ఏం మాట్లాడాలనేది కూడా కొంచెం అవగాహన తక్కువ సార్. ఓకే అందులో సోజిగానే ఒరిజినల్ అది రవ్వ కలవదు సార్, అది ప్యూర్, అది రవ్వ కలవదు. ఓకే ఇది కేజీ 400 అమ్ముతాం మేము ఇక్కడనే లోకల్లో. ఓకే ప్యూర్ ప్యూర్ రవ్వ కలవదు. ఆత్మకూరు स्टूल నంద్యాల పోయి అమ్ముతారు. ऐसा क्या मुन्ना देखो స్పూను అన్న చూస్తావా? చూసా వరకు ఇవి ఏంటి అన్నవి? అవి కడేవి సార్. కడాయి. అడుగంటుంది కొద్దిగా. అదే అయితే ఒక దాంట్లో ఇవి చూసి ఇవి మత్తు పదార్థాలని అన్నారు అన్నమాట. అదే అయ్యో ఇట్లా ఇట్లా వచ్చినాయి కోవా అంటే తెలియదు అనుకుంటది అది కదా అన్న? ఎవ్వరు ఒరిజినల్ కోవాను ఏది చేసినా అది అడగంటినప్పుడు ఇంకా తెలుసా కొంతమంది అదే ఇష్టంగా తింటారు. అన్న ఇది ఉంది కదా, ఇట్లాంటివి చూపించి మత్తు పదార్థాలని అక్కడ అన్నారు అన్నమాట. దాని గురించి నేను అంటా ఉన్నా. ఉప్మా చేస్తాం కదా, అవును. ఉప్మాలు అడగంటది. అడగంటుడు నాకు బాగా ఇష్టం. ఆ రుచి ఉంటది. ఇదిగో ఇలాంటివి చూపించి మత్తు పదార్థాలు అన్నారు కాబట్టి మేము అడుగుతా ఉన్నాం ఏంటనేది, జనాలకు కూడా అర్థం కావాలి కాబట్టి. ఓకేనా? ఒకసారి చూడండి ఇది మీ దగ్గరనా? అది ఏదో నల్లగా ఉన్నాయి, ఏదో మత్తు మిక్స్ చేసిర్రు నీ దగ్గర కదా, అవి ఇవేనా? అది వేరే సార్. ఆయన బెడ్ మీద పట్టుకొని ఫుడ్ జిహాద్ అది మొత్తం ఇలా లేపుకొని దాదాపు ఒకసారి బ్రెడ్ ఉంటే తెప్పారా? అంటే మామూలుగా బ్రెడ్ మెత్తగా ఉంటే ఖరాబ్ అయినట్ట బ్రెడ్ అనేది అన్న? ఎండలో పెట్టి అమ్ముతాం అది కదా, మీకు ఎండ పొద్దున్న నుంచి అట్టే పెట్టి అమ్ముతాం కదా, కొంచెం హార్డ్ అవుతుంది అంతే తప్ప అది మెత్తగా అయితే ఖరాబ్ అయినట్టు. మరి మెత్తగా ఉంది అంటుండగా, మెత్తగా ఉంటే మంచిగా ఉన్నట్టే కదా? ఎట్లా అన్నా మెత్తగానే ఉంది కదా సార్. ఒక బ్రెడ్ తెప్పించు. తెప్పిస్తాం సార్. ఒకటే ఇస్తారు మీరు అంతే. ఇదే 10 రూపాయలా? 10 రూపాయలు. ఇదే 10 రూపాయలా? మరి ఇంకా గిట్టుబాటు అయితే కదా. 3 రూపాయలు మిగులుతాయి నాకు బండి మీద. బళ్ళు చాలా సాఫ్ట్ ఉన్నాయి. దాన్ని పట్టుకొని మెత్త ఎందుకుంది? బన్ను హార్డ్ ఉంటే ఖరాబ్ అయినట్టు. బండ్లు మెత్తుకోకపోతే హార్డ్ ఉంటుందా? హార్డ్ ఉంటే తినకూడదు సార్. హార్డ్ ఉంటే కొన్ని ఎండలో కాకపోతే మీరు మాకు ఎక్కువ వేస్తుర్రు. తక్కువ వేస్తారు కదా. ఇది రవాది కాదు, ఇది మాకు కొంచెం రవ్వ వేస్తే గిట్టుబాటు అవుతుంది సార్. ఒరిజినల్ అయితే గిట్టుబాటు కాబట్టి సార్. అద్భుతంగా ఉంది అన్న. ఇక 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చూడాలి. ఇగో ఈ వెలుగోడులో మన వలే గారు చేసినటువంటి ఫుడ్ జిహాద్ ను తెలంగాణ నుంచి, తెలంగాణ ఉద్యమకారులు వచ్చిన ఇక్కడికి తెలంగాణ రాష్ట్రంలో మాలాంటి వాళ్ళం ఎంతో మంది పృథ్వీన లాంటి వాళ్ళం చాలా మా జీవితాలను పరంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం కాపాడారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళకు కొంతమంది వ్యక్తుల వల్ల, అది కూడా తెలంగాణ వాళ్ళు కాదు, మీకు ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏంటంటే, అక్కడ తేజస్వి మీడియా అనేది ఎవరైతే ఉన్నారో ఆమె ప్రియా చౌదరి, తెలంగాణ కాదు ఆమెది, ఆంధ్ర. ఈరోజు అక్కడికి వచ్చి ఏం చెప్తున్నారు, మీరు ఆంధ్ర నుంచి ఎట్లా వచ్చిర్రు అంటున్నారు. ఆంధ్ర ఛానల్లో ఈరోజు తెలంగాణకి ఎట్లా వచ్చని చెప్పేసి అడిగి ఈరోజు తెలంగాణ ఆంధ్ర మధ్య, సామాన్యమైన ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేయడానికి మాత్రమే ఈరోజు పృథ్వన్న, నేను, సంతోష్, భాను మేమందరం కూడా రావడం జరిగింది. ఇదేదో 2 తెలుగు రాష్ట్రాల మధ్య గొడవ కాదు ఇది, లేకపోతే సమ్మక్క జాతర గొడవ కాదు ఇది. కేవలం కొంతమంది వ్యక్తులు వీళ్ళు పేరు అడగంగానే, ఒకరు వలి అని చెప్పేసి, మీ పేరు జావేద్ అని చెప్పంగానే ఇక దొరికిర్రా బిడ్డ మీరు ఇక అని చెప్పేసి ఇక స్టార్ట్ చేసారు, కెమెరా ఆన్ చేయర్రి అని చెప్పేసి స్టార్ట్ చేసి వీళ్ళ మీద చాలా దారుణంగా వాళ్ళ రోజు చేసుకున్నటువంటి పని ఇది, వాళ్ళ వృత్తి అట. వాళ్ళ తండ్రి తాతల కాలం నుంచి జరిగినటువంటి వృత్తిలో భాగంగా వాళ్ళు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఇలాంటి జాతరలు జరిగినా, లేకపోతే ఎలాంటి ఈవెంట్స్ జరిగినా కానీ అక్కడికి వెళ్ళి అమ్ముకోవడం వీళ్ళ యొక్క వృత్తి.
సో అలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళిన వాటి మేము తింటున్నాం. మీరు అందరూ చూడండి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చూడండి, ఫుడ్ జిహాదీ అని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. ఇగో ఈరోజు మేము ఖచ్చితంగా దీని గురించి చెప్పు. దీన్ని పట్టుకొని ఇగో ఒకసారి చూపి అన్న, ఒకసారి జూమ్ చేయండి. ఈ బ్లాక్ కలర్ పట్టుకొని పురుగులు ఉన్నాయి అని చెప్పేసి ప్రచారం చేసిరు వాళ్ళు. ఇలాంటి వాటిని మేము నివృత్తి చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇది మన ఉప్మా చేసుకుంటే ఇళ్ళల్లో ఉప్మా చేసుకుంటే మారుతుంది కదా. మన అమ్మలు చేసినా, అక్కలు చేసినా, చెల్లెలు చేసినా పెనిమిటి పిలిచే వరకు ఒక దిక్కు అటు దిక్కు చూసే వరకు ఇటు మారుతుంది కదా. గట్నే వీళ్ళు చేసే క్రమంలో ఇట్లా మారుతుంది. దీన్ని చూపించి పేద కథలు పడరు కాబట్టి నేను తీసుకున్నా. అంటే రూపాయిన్నర అనేది అంతే అన్న. బన్ను ప్యాకెట్ ఉంది కదా, దానికి ఎక్స్పైరీ డేట్ ఏది మీది అంటున్నాడు ఆయన. దానికి పట్టుకుంటున్నాడు ఎక్స్పైరీ అంటాడు. ఈ పాలకోవా ఎట్లా వర్కౌట్ అయితే అంటున్నాడు. రకరకాల అనుమానాలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు మాకు అర్థమైపోయింది, రూపాయిన్నర బన్ను, ఇది ఒక 2 రూపాయలు 3 రూపాయలు కోవా ఉంటది, 4 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అలా ₹1 వీళ్ళ ఖర్చులు చేసినా 2 రూపాయలు 3 రూపాయలు మిగులుతాయి. మేము చెప్పింది కూడా అదే. ఆ రోజు నేను కూడా అదే చెప్పిన. ఆ 10 రూపాయల బండ్లో ఆయనకు 2 రూపాయలు 3 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. వారం 10 రోజులు ఆయన అక్కడ ఉంటే కనీసం ఆయనకు 20,000 30,000 గిట్టుబాటు అవుతుంది. ఇక్కడికి వస్తే కొంత ఉంటది కదా అని మేము చెప్పినాం క్లియర్ గా. సో ఇప్పుడు మేము క్లియర్ గా లైవ్ లో ఇక్కడికి వెలుగోడు దగ్గరికి వచ్చి అదే జావేద్ దగ్గరికి వచ్చి కూడా మేము చెప్తున్న విషయం అదే. చాలా మంది కూడా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు 99% ప్రజలు వీళ్లకు మద్దతు ఇచ్చారు. ఒక 1% ప్రజలు మద్దతు నిలవలేదు. వాళ్ళ గురించే ఈ వీడియో చేయడానికి వచ్చినాం మేము ఇక్కడికి. నిజంగా చాలా బాధాకరం ఇది. ఒకరిని మతం పేరు పెట్టి, ఇక మతం కదా, ముస్లిం మతం కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మేము అడిగినప్పుడే మీరు దమ్ముంటే అసదుద్దీన్ ఓవైసీ లేకపోతే అక్బరుద్దీన్ ఓవైసీలను నిలదీయండి. అట్లా అది కాదు, ఈ సామాన్య ప్రజలు అంటే ఏమొస్తుంది? మేము అంటాం, బరాబర్ అంటాం. మేము అంటున్నాం ఓవైసీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి బి టీం అని చెప్పేసి మేము ప్రతిసారి కూడా చెప్తున్నాం. వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎక్కడ బీజేపీ గెలవాలన్నా అక్కడ పోయి ఎంఎం పోటీ చేస్తూ ఉంది. ఏదో బీజేపీ గెలవడానికి వాళ్ళు పంచాయతీ నడుస్తున్నది, వాళ్ళు పరోక్షంగా వాళ్ళ దందాలు నడుస్తున్నాయి. కానీ వీళ్ళు సామాన్యులు ఏం చేశారు? ఇప్పుడు ఇక్కడ అందరు ఉన్నారు, వీళ్ళంతా వృత్తి అంతా 20 కుటుంబాలు, ఇక్కడ 20 కుటుంబాల వృత్తి కూడా మొత్తం ఇదే బన్ను వృత్తి. వీళ్ళేమి ఈ ఊర్లో కాదు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి 2-3 జిల్లాల్లో కూడా వీళ్ళు కంప్లీట్ తిరిగి చేస్తారట రోజు. అలాంటి వృత్తి పైన కూడా ఈరోజు దుష్ప్రచారం చేసి ఈరోజు ఈ కుటుంబాలకు సంబంధించినటువంటి పొట్ట కొడుతున్నారు. నిజంగా వీళ్ళ బతుకులే చిన్న బతుకులు వీళ్ళే కదా, చాలా చిన్న బతుకు. రోజుకు ఒక 500-1000 రూపాయలు సంపాదించిన వీళ్ళు ఆ రోజు పని చేయకపోతే వాళ్ళ పూటే గడవదు. వాళ్ళకి ఆ పిల్లల్ని ఎట్లా చదివించుకుంటారు, ఆ కుటుంబాన్ని ఎట్లా పోషించుకుంటారు? కూలి కోసమే చేసుకుంటున్నారు కానీ వాళ్ళే మేడలు మిద్దెలు కట్టుకోవడానికి చేయడం లేదు సార్. ఈ వ్యాపారం తాత ముత్తాతల కాలం నాటి చేసుకుంటున్నారు. కుటీర పరిశ్రమ మాది వీళ్ళకి. ఇక్కడ మొత్తం ఈ రాజనగర్ లో 20-30 కుటుంబాలు ఉంటాయి సార్ వీళ్ళవి. దీని గురించి ఖవ్వా బన్ను గురించి మీరు ఎటువంటి అపోహాలు చెందవలసిన అవసరమే లేదు. మేము పసితనం నుంచి తింటున్నాము, మా నాయనగారు కూడా తిన్నారు ఈ పాలకవ్వ బన్ను. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేవు. మాకు కూడా పిల్లలు కలిగినారు. కానీ మీడియా వాళ్ళు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ పాలకవ్వ తిన్నంత మాత్రాన పిల్లలు పుట్టరు, తినాకరి అని దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలారా, మీరు ఎటువంటి అపోహాలు నమ్మవద్దు వేరే ఛానళ్ళ గురించి. నిర్భయంగా మీరు ఈ పాలకవ్వ బన్ను హాయిగా తినవచ్చు. ఎటువంటి ఆలోచనలు లేకుండా మీరు సంతోషంగా ఈ పాలకవ్వ బన్ను వీళ్ళను ఎంకరేజ్ చేయండి. వీళ్ళ కుటుంబాలను మీరు బతకనివ్వండి, రోడ్డున పడనివ్వండి. మీరు తినేయకుండా ఎక్కడైనా కానీ ఈ పాలకవ్వ బన్నులు వాహనాలు మీకు అక్కడక్కడ పెద్ద పెద్ద సిటీలలో కానొస్తుంటాయి. మీరు తినరి హాయిగా, ఏం పర్వాలేదు. ఇన్ని రోజులు మీరు తిన్నారు, ఎవరికైనా కానీ ఎటువంటి ఎఫెక్ట్ కానీ మీ పిల్లలకు కానీ మీకు కానీ ఎటువంటి అనారోగ్యం కలిగినట్టు కానీ ఎక్కడైనా ఆసుపత్రులలో కేసులు నమోదైనట్టు వీళ్ళ మీద ఎన్నడైనా మీరు చూసారా? చూడలేదు, ఎప్పుడు చూడలేదు. కేవలం ఆ మేడారం జాతరలో వీళ్ళ పేర్లు అడిగి తెలుసుకొని వీళ్ళు ముస్లిమ్స్ వీళ్ళకు వ్యాపారాలు చేయనీయకూడదు అనే దురుద్దేశంతో మాత్రమే ఇది ఇలా చేశారు, అంతవరకే. కానీ వీళ్ళ గురించి మీరు ఎటువంటి ఆలోచన చెందవద్దు. హాయిగా సంతోషంగా మీరు మీ పిల్లలు ఎక్కడైనా కానీ ఈ ఖవ్వా బన్ను తిని హాయిగా ఉండొచ్చు మనిషికి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని చూసిన తర్వాత
హృదయాలు చెలించినటువంటి వాళ్ళకు, హృదయం ఉన్నటువంటి వాళ్ళకు చెప్తున్నా, హృదయం లేనటువంటి వాళ్ళు కూడా మీ హృదయాలను ఒక్కసారి తాకండి. రెక్కాడితే గాని డొక్కాడనటువంటి కటిక పేదరికంలో ఉన్న ఒక చిన్న సంధి ఇది, చిన్న ఇక్కడ 2 చేతులతో కష్టపడకుంటే 4 ఏళ్లలో, ఈ 5 ఏళ్లతో ఒక బుక్క తనకు కాదు తన కుటుంబానికి, వీళ్ళ కుటుంబాలకు కూడా పోలేనటువంటి దుస్థితిలో ఇక్కడి నుంచి వెళ్ళి దాదాపు ఇది ఒక 200 కిలోమీటర్లు, అక్కడి నుంచి ఒక 200 కిలోమీటర్లు, దాదాపు ఇది 250 అనుకుంటా, 500 కిలోమీటర్ల దూరం వచ్చి అంటే వాళ్ళు వాళ్ళ కుటుంబాలు గడిపేటందుకు చిన్న ఇళ్ళల్లో పిల్లలు ఉన్నారు వీళ్ళు, ఇక్కడ నుంచి అంత దూరం వచ్చి వాళ్ళు ఏదో పాపం వచ్చిన దాంట్లో ఒక బన్నులో 3-4 రూపాయలు మిగిలితే వీళ్ళు ఒక 10 మంది కలిసి ఒక బండి తీసుకొని వచ్చి, వీళ్ళేం పెద్ద గుజరాత్కి వెళ్ళి వచ్చి ఇక్కడ వచ్చి మైన్లు వేసుకపోవడానికి రాలేదు తెలంగాణకు, లేకపోతే బొగ్గెత్తుకపోయేందుకు రాలే, ఇక్కడ అటవీ సంపద దోసుకుంటేందుకు ఏం రాలే, ఇక్కడ విద్యాలయాలు పెట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని పోయేటందుకు ఏం రాలే వీళ్ళు. పొట్ట కూటి కోసము ఆడిదానికి వచ్చారు, అక్కడ దానికి వచ్చారు. అట్లనే ఇప్పుడు చాలా మంది అరే నీకు ఇక్కడేం పని రా అని చెప్పని మాట్లాడుతున్నారు కదా, ఆ పేర్లు చెప్పి మీకు తెలుసానే ఏ గుడిలల్లా ఏ దేవుని దగ్గర, నీ తిరుపతి ఇంకన్నా కావచ్చు, లేకపోతే ఏ గుడి తెలంగాణలో ఉన్నటువంటి గుళ్ళ కాడికే పోదాం, యాదగిరి గుట్ట దగ్గరికి పోయేటువంటి పూలదండలు కావచ్చు, లేకపోతే మా మల్లన్న గుడిలలో కావచ్చు, హైదరాబాద్ లో ఉన్నటువంటి నవత్పాడ్ గుడి కావచ్చు, నీ సాయిబాబా గుడిలు కావచ్చు, ఏ గుడిలో నీ పువ్వులు ఎవరు అల్లిండ్రు అనేది మీకు ఎరికేనా? నీ స్లమ్లకు పోతే గిదే జావీదో, సలీమో, ఇస్మాయిలో, గంగన్ననో, సోమననో, రాజన్ననో, సీనన్ననో వీళ్ళందరూ కలిసి అల్లినటువంటి దండలే తీసుకొచ్చి కదా. మన బొందల కాడ, చచ్చిపోయిన బొందల కాడ ఎవడు ఒక్కడే ముస్లిం అల్లినాయా లేకపోతే హిందూ అల్లినాయి పెడతారా? వాళ్ళు పెట్టిన కాడ అందరు కలిసి అల్లినవి ఉంటాయి, మన దేవతల కాడ పెట్టినవి కూడా గవే ఉంటాయి. మన పూర్వీకులు చచ్చిపోయిన కాడ కూడా మేము పోతే, ఇప్పుడు ఫ్లవర్ మార్కెట్ పోతే, ఫ్లవర్ మార్కెట్ మోంజా మార్కెట్ దగ్గర పోతే అది ఎవడల్లిండో ఏం తెలుస్తుంది? నేను చూసిన, కళ్ళతో చూసిన. రాండ్రి మీకు శంకర్ నగర్ స్లమ్ కాడికి పోదాం, ఏ స్లమ్ కాడికి పోదాం స్లమ్ కాడ ఆ పేదోళ్ళు వాళ్ళ ఇళ్ళ మొత్తం గిట్లనే కూర్చొని, ఇళ్ళ కాడ కూర్చొని కుటీర పరిశ్రమ లెక్క అల్తా ఉంటారు. ఇది కూడా ఒక కుటీర పరిశ్రమనే. ఏ పువ్వులు ఎక్కడ పెడతావు, ఎక్కడ చేస్తావు అనేదే సోయిలేని దగ్గరకు వచ్చి మీరు అక్కడేదో డివిజన్ తీసుకొచ్చి గివిళ్ళని పట్టుకొని మీరెంత అంటే సమాజం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మొత్తం పందికొక్కు లెక్క బయటికి వెళ్ళి వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో తెలంగాణకు వచ్చి వాళ్ళ పొట్ట నింపుకునేందుకు అమ్మిన పైసలతోని కుటుంబాలను గడిపేయడానికి చూస్తున్నారు. కానీ వాళ్ళు అక్కడ వృత్తులను మొత్తం నాశనం చేసే స్థాయి దాకా పోయినటువంటి ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చి ఇక్కడ దోపిడీ చేస్తున్నటువంటి ఇల్లీగల్ దందాలు, బ్లాక్ దందాలు ఎన్ని మేము చూపించినా అని ఇయ్యాలని చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, గోకుల్ చాట్ దగ్గర ఇప్పటికీ బిల్లులు లేకుండా, ఎక్కడ పైసలు బ్యాంక్ అకౌంట్ లేకుండా, వాడు క్యాష్ నాట్ అలౌడ్ అని రాస్తాడు, బోర్డులు పెట్టి రాస్తాడు. ఇప్పటికి నేను ఒక 50 సార్లు చూపించుంటాను నేను అది. అటువంటి వాళ్ళ దగ్గర పోయే సోయి ఉండదు, వాళ్ళ గురించి మాట్లాడేది ఏముండదు. అయినా ఎవరైనా ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు దానికి. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మీరు ఇప్పుడు చేసిన దాంట్లో తీసుకపోయి ఏడ చేసిన దాంట్లో టెస్ట్ చేయించండి. ఇప్పుడు ఒకరిని దోషి నిలబెట్టాలంటే శిక్షార్హుడు దేనికైతాడు? నువ్వు తీసుకపోయి నీకు దానికి సపరేట్ ల్యాబ్ ఉన్నది, మొత్తము తీసుకపోయి దానికి సంస్థ ఉన్నది, దానికి నౌకరదారులు ఉన్నారు, తీసుకపోయి టెస్టులు ఇస్తే మా ముగ్గురిని జైలు వేయండి అని చెప్తున్నారు. ఆ పని చేయకుండా ఉట్టిగా జనం లోపట ఒక అక్వా అంటే ఒక తెలియని దాన్ని తీసుకొచ్చి గంగా జమునా తహజీబ్, తెలంగాణ అంటేనే గంగా జమునా తహజీబ్, మేమంతా కలిసిమెలిసి ఉండేటోళ్ళము. మీరు చెప్తున్నారు ఏంది? రోహింగ్యాలు ఇక్కడికి వచ్చినారు, వీళ్ళు రోహింగ్యాలు, అందుకనే మీరు ఐడెంటిటీ కార్డు అడుగుతున్నారు కదా. రాండ్రే ఐడెంటిఫై చేయండి రోహింగ్యాలు. మేము కూడా చెప్తున్నాం, రోహింగ్యాలు ఈ భారతదేశంలో ఉండాల్సిన అవసరం లేదు. ఏం భారతదేశం రోహింగ్యాలు ఉండాలనా? రోహింగ్యాలు ఉండాలా భారతదేశంలో? మీరు ఎవరైనా పెట్టుకుంటున్నారా? రోహింగ్యాలు అంటే రోహింగ్యాలు బయట దేశప్పుడు ఇక్కడ వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. అది వాళ్ళకి ఇష్టం లేదు, మనకి ఇష్టం లేదు. కానీ ఆ పేరు మీద పేదోళ్ళ మీద పడి మీ ప్రతాపాలు చూపించుడింది నాకు అర్థం కాదు. ప్రభుత్వాలు మీ అసొంటోళ్ళ చేతులలో ఉన్నాయి కదా. మీరు ఐడెంటిఫై చేయండి ఎక్కడున్నారో, హైదరాబాద్ లో ఎక్కడున్నారో. బాంబులు పట్టేటోనికి ఏ రిలీజన్ ఉండదు. ఒకవేళ వాళ్ళు సంపాదించుకుంటూనే ఉన్నారనుకో, వాళ్ళు అన్ని దగ్గర దర్గాల కాడికి పోతారు, అన్ని దగ్గరికి పోతారు కదా. మరి అక్కడ కూడా దోషం అవుతుంది కదా వాళ్ళకు కూడా. భగవంతుని దగ్గర ఎక్కడైనా శిక్షనే కదా. వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు అదే మాట చెప్తున్నారు కదా. కొందరికి మతమే అనుకున్నట్టు ఉంటారు కదా, పిచ్చోళ్ళు, ఉన్మాదులు. ఆ ఉన్మాదులు చేసేది మనం చేసిన ఏ జాతిలో ఎవరు చేసినా గానీ ఉన్మాదికి దేశం ఉండదు, ప్రాంతం ఉండదు, మతం ఉండదు. వానికి ఒక పిచ్చోడు అన్నట్టు ఉన్మాది ఎవడైనా. అది ఎవడైనా ఏ ఉన్మాదైనా అంతనే. మీరు కూడా ఈ జాతులలో బట్టి ఉన్మాది లెక్క తయారు కాకండి, ఉన్మాదికుల లెక్క తయారు కావద్దు. అరే భగవంతుని దగ్గరనే
భగవంతుడే తేడా చూపించలేదు ఆయన మీరు కూడా చూపిస్తేందుకు మాకు అర్థమైతలేదు. నువ్వు ఇదా నువ్వు అదా అని చెప్పని వాళ్ళకే ఆ గతి ఉండేది ఉంటే, వాళ్ళే తిండి తినే గతి పరిస్థితి అనుకుండేది ఉంటే, ఇక్కడ నుంచి 500 కిలోమీటర్ దూరం పోయి బన్ను అమ్ముకుంటారా? గిది అసలు ఆయనకి బన్ను తినే సోయి ఉన్నదా తెలియదు నాకు. గింత మెత్తగా ఉంటారా? బన్ను అంటేనే మెత్తగా ఉంటారా అయ్యా? హైదరాబాద్ అంటేనే బన్ చాయ్ బన్. హైదరాబాద్ కల్చర్ చాయ్ బన్ను. మా వరంగల్ రా వెనకట కోయిని రోటలు ఉండే పెద్ద పెద్దోళ్ళు పివి నరసింహనాథ్ అంటోడు చాయ్ బన్ను తిన్నోడు. ఈ బన్ను ఇప్పటిది కాదు. ఇది మీరు ఏమనుకుంటారు? కొత్తగా వీలు పెట్టింది అనుకుంటారు. అయింది బన్ను ఇప్పటిది కాదు. గిది చూపించి కోవా ఎక్కడ నువ్వు ఏ సెంటర్ లో పోయినా కానీ హైదరాబాద్ లో కూడా దొరుకుతుంది వెనకట. ఇప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళొచ్చి ఆ పానీపూరీలు అవన్నీ చేసేసి ఆగం పట్టించారు అంతే. కానీ అసలు బన్ అంటేనే చాయ్ బన్ అంటే హైదరాబాద్ లో ఫేమస్. అది ఇయాలటికి ఇప్పుడు నిలోఫర్ పెద్ద పెద్ద ఎందుకు నడుస్తున్నది మస్కా బన్. నువ్వు పెట్టి వాడుమో 150 రూపాయలకు అమ్ముతాడు ఆడ. 150 రూపాయలకు బన్ అమ్ముతాడు. ఈయన 10 రూపాయలు పెట్టి పేదోడు కూడా తినాలని. ఇది పేదోళ్ళ మార్కెట్ బై. నువ్వు టామిల్ ఫిగర్లు మా సొంటోళ్ళం చేసేటి అన్ని కూడా 1000 రూపాయలు ఉంటాయి. నేను శరీరాన్ని కవర్ చేసుకుంటందుకు చేసినా, వాళ్ళు శరీరాన్ని కవర్ చేసుకుంటందుకు చేసారు. అది 100 రూపాయలు ఉండొచ్చు, నాది 3000 రూపాయలు అంగి ఉండొచ్చు. వేసుకునేది పర్పస్ దానికే కదా. పేదోడు తినొద్దా? అయితే బన్ను పేదోడు తినొద్దా? వాడేమో అక్కడ పెట్టి నువ్వు 150 రూపాయలు ఛాయ్ పెడితే తాగుతున్నారు ఆడ. పెద్ద పెద్ద హోటళ్లలో ఛాయ్ తాగుతున్నారు కదా. అది మనోళ్ళదే కదా. మరి నువ్వు అట్లా అనుకుంటే అది కూడా బొట్టు పెట్టోళ్ళదే కదా. మరి వాళ్ళు ఇప్పుడు ఎన్ని మీరు బేగం బజార్ కావచ్చు, నువ్వు హైదరాబాద్ లో ఎక్కడెక్కడైతే నార్త్ ఇండియన్స్ వచ్చి ఇక్కడ వచ్చి ఇల్లీగల్ దందాలు చేస్తుండ్రో, డూప్లికేట్ దందాలు చేస్తుండ్రో, మేము మార్వాడి వ్యతిరేక మూవ్మెంట్ నడిపినప్పుడు ఇప్పటికి కూడా అదే చేస్తున్నాము. వాళ్ళ దాంట్లలో పోయి మీరు పోలీసు వాళ్ళు రేడ్ చేస్తే దొరికినాయి, చాలా మటుకు దొరికినాయి. అది బంద్ చేసారు, మధ్యలో ఆపేసారు. వీళ్ళేమో అక్కడికి వచ్చి తీస్టేజ్ కూర్చుంటందుకైతే రాలే కదా. తెలంగాణ తీస్టేజ్ కూర్చున్నది రాలే. కొన్ని లక్షలాది మందికి ప్రభుత్వం ప్రొవైడ్ చేయలేకపోతున్నది. ప్రభుత్వం ఫుడ్ ప్రొవైడ్ చేయగలిగే స్టేజ్ ఉన్నదా? అరే ఇష్టానికి ఏదో పుట్టగుడ్డు కోసం వచ్చి అక్కడ అమ్ముకున్నారు. వాళ్ళ మీద గింతగనం విషయం ఎందుకు నాకు అర్థమైతలేదు. ఇప్పుడు వాళ్ళు దేశద్రోహులైనట్టు, ఒకవేళ దేశద్రోహులు అయితే బొక్కలు ఉండాలి. బయట ఎట్లుంటారు మరి? ప్రభుత్వాలు మీ ఉన్నాయి కదా. ఒక తిండి దగ్గర కనీసం తిండి 10 రూపాయల దగ్గర కూడా మీరు కూర్చొని అచ్చా దాని పేరు అడగంగానే అచ్చా నువ్వు ఇదా అయితే ఇక రారా, ఇదేందా ఆయన మాకు అర్థమైతలేదు. దీనిలో దుర్మార్గులు లేరా? దొంగలు లేరా? జైళ్ళలో ఉన్నారు ఎవడా? గుండాయిజంలు, ఖరాబ్ అవినీతి చేసేవాళ్ళు అన్ని బతాలాలు ఉన్నారు అవినీతి చేసేవాళ్ళు. మనం సొక్కం పూసలామా? మనం ఏమో సొక్కం పూసలా? గుడిళ్ళ కాడికెళ్ళి వేసుకపోతురుగా, అవి కూడా వేసుకపోతురుగా రాజకీయ నాయకులు. ఇప్పుడు పెద్ద పెద్ద చర్చలు జరుగుతున్నాయి. తిరుపతి వెంకన్న కాడ ఇచ్చే ప్రసాదంలో కాడికెళ్ళి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, జాతరలో ఏ జాతరలో పోయినా మనము చిలుకలు ఉంటాయి ఆడ బయట. చిలుకలు చిన్న చిన్న ఉంగరాల లెక్క బాపతి ఉండే తినేటి ఉంటే చూసినావా? అరే ఎన్ని రోజులకెళ్ళి ఉంటాయి అవి? నెలలు పెడతారు. దుమ్ములనే ఉంటాయి అవన్నీ. బూందీ పెడతారు, కారా పెడతారు, ఆడ ప్యాలాలు పెడతారు. అవన్నీ నెలలకే ఉంటాయి. అరే ఇన్ని రోజుల నుంచి మీకు సోయి రాలే? మరి అక్కడనే అవి కూడా అమ్ముతారు కదా. అవి ఎన్ని రోజులు ఆ లడ్డూలు చూస్తేనే ఇట్లా కొట్టాలి మనం, గుద్దుతో బయటకు వస్తుంది. అవి కూడా అమ్ముతారు కదా. అవి ఎందుకు గాన రాలే మీకు? పేరు అడగంగానే ఇంత వివక్ష కాదు, ఇంత వివక్ష. నేను చెప్తున్నా కదా, ఈ దేశంలో ఎవడు ఏమనుకున్నా ఏం చేసినా కానీ దేశం సమైక్యతను ఎవడు కూడా కింది మీద చేసే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా తెలంగాణలో చేయలేరు మీరు. ఇలా అందుకే ఇక్కడ దానికి వచ్చినాం మేము. అది తెలంగాణ అంటే ఒక తల్లి లెక్క అందరినీ అక్కున చేసుకున్నది. ఇక్కడెక్కడోనో అక్కున తెచ్చుకున్నది. కానీ అక్కుకు వచ్చినోడు మొత్తం ఇది నాదే అనుకున్నతో మాకు పంచాయతీ. అక్కడ వాళ్ళతో దోపిడీ చేస్తే మాకు వాళ్ళతో పంచాయతీ ఉన్నది. బరాబర్ ఇప్పుడు ఉన్నది, ఎప్పటికి ఉంటది. అరే ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది, ఎప్పటి నుంచో ఉన్నది. ఆశ్రయం ఇచ్చే తల్లి లాంటి దగ్గరకు వచ్చిర్రు. ఆ సమ్మక్క తల్లి లెక్క వచ్చి ఆడకు వచ్చి ఏదో వ్యాపారం చేసుకోండి. నీోడు పెట్టంగా ఎవడని వద్దనరా? మనోళ్ళు వ్యాపారం చేయలేదా? నా ఆదివాసీలకు ఏమి ఇచ్చినవా? ఏం కాంట్రాక్ట్ మొత్తం ఆదివాసీలకు ఇచ్చిరా మీరు? ఎక్కడలోకి వచ్చేసిరు మీరు? అది ఎందుకు అడుగుతలేరు? మొత్తం సమ్మక్క దగ్గర ఎవరెవరికి ఏ ఫుడ్ కాంట్రాక్ట్ ఎవరికి ఉన్నది? ఆదివాసీలకు ఉండాలి కదా మొత్తం. అది ఆదివాసీల జాతర కదా. ఆదివాసీల యువకులు బొచ్చడు మంది చదువుకున్న వాళ్ళు మొత్తం కల్తీ అవుతుంది. కల్తీ చేసేటోళ్లకు వీళ్ళకు పర్సెంటేజ్ ఉంటాయో మాకు ఎరకలేదు. మరి అవైతే బయట పెడతలేరు కదా. కొంతమంది అంటున్నాను అనా వాళ్ళకు ఏమైనా పైసలు అడిగినట్టున్నారు, వీళ్ళు ఇయ్యలేదట, ఇయ్యకుంటేనే వీళ్ళు ఇట్లా చేసిర్రని చెప్పని అంటున్నారు అని. వీళ్ళు 10 మందిలో మరి ఏ ఒక్కరిద్దరిని అడిగినో పాపం వచ్చే దాంట్లో మీరేంద్ర నాయన ఆడుకుంటుందనే గీక్కుంటట్టుగా మీరేమైనా అటువంటి ప్రయత్నం చేసిరేమో జనం అనుకుంటున్నారు. మేమనుడు కాదు, మేడారంలో మా ఊళ్ళు చెప్తున్నారు. మేడారంలో ఇప్పుడు అక్కడ బిర్సాముండా యూత్ ఉన్నారు కదా. ఇదే ఎక్కడదన్నా ఇంత ఘోరమైన అన్యాయం ఎక్కడిది? మా గుండు గీస్తున్నారు, వాళ్ళకు ఇటువంటి వచ్చిన రోజుల దగ్గర కూడా గుండు గీస్తున్నారు. పాపం వాళ్ళేదో ఆశ కాడికి వస్తే లాస్ట్కు వాళ్ళు చేసినవి కూడా బదాట్లా పడేసుకొని వచ్చుడు అనేది ఇంతకన్నా ఘోరం ఇంతకన్నా అన్యాయం ఉంటది. అరే ఇప్పుడు మేము మౌలవి అల్లావుద్దీన్, తుర్రెబాస్ ఖాన్,
షోయబుల్లా ఖాన్, అబ్దుల్ కలాం, ఇటువంటి వాళ్ళ వారసులు ఈ దేశంలో ఉన్నారు. ఇంకా వీళ్ళంతా వాళ్ళ వారసులు. మీరు చెప్పేటువంటి వాళ్ళు యాడికెళ్ళి వచ్చి ఇక్కడికి వస్తే వీళ్ళకు కూడా నష్టమే కదా. వాళ్ళు వస్తే వీళ్ళకు కూడా నష్టమే కదా. ఇది ఇది అది పక్కకు పడేసి, ఈ సమైక్యత అనేది పక్కకు పడేసి నువ్వు కాదని తిరుగుతారా? వాళ్ళు కాదని తిరుగుతారు. ఇది ఎక్కడ ఈ డివిజన్ తీసుకొచ్చేది ఎక్కడిది? పేర్లు అడిగి రాగానే చెప్పిన జావేద్ అంటారు, నా దోస్తున్నాడు భయ్, చిన్నోడు చిన్నప్పటి నుంచి మా జావేద్ గారు నా దోస్తు చిన్నప్పుడు కోటిలు ఆడేదాను. వాళ్ళ తమ్ముడు వాజీర్ ఇవాళ తెలంగాణలో టాప్ మ్యూజిక్ డోలక్ వాయిస్తాడు. అరే మీరు ఏం తలకాయలేక మీకు ఏం తలకాయలు నాకు అర్థమైతలేదు. నాకు ఒక్కటే ఒక ఆన్సర్ చెప్పండి. మీరు ఒకవేళ చెప్పదలుచుకుంటే ఒక ఆన్సర్ చెప్పండి. మన గుళ్ళల్లో దండాలు వేస్తాడు ఎవడు చేస్తున్నాడు? సరే ప్రసాదాలంటే గుళ్ళలు ఇయ్యాల కొత్తగా తయారైనాయి. మెడల దండలు వేసేటి ప్రతి పువ్వు ఏ తోటలకి వెళ్ళి వస్తున్నది? ఏ దేవత దగ్గర వేసేటి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? మీకు అసలు సోయి ఉన్నదా? పోయి చూడుపోండి. అందరు కలిసి ఉంటారు. సాహెబులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, తెలుగు ఉన్నారు. పొట్ట కూటి కోసము వాళ్ళు పూల దండలు వేస్తే మన దేవుని గుడిలో మెడల హారాలైనాయి. మన ఇళ్ళల్లో పెళ్లిళ్ళు అయితే కూడా వీళ్ళందరూ ఆ దండలు ఎవరు చేస్తున్నారో నీకు నాకు ఎవరిని తెలియదు. అవన్నీ జరిగేటికి అక్కడనే జరుగుతున్నాయి. బొందల గడ్డల కాడేసే మన బొందల గడ్డల కాడైనా వాళ్ళ బొందల గడ్డల కాడేసే పువ్వులు కూడా పూల దండలు కూడా అందరికి కలిసి చేసిన బాపత్ కాడికెళ్ళే వస్తున్నాయి. ఏం తేడాలరా నాయన? అక్కడనే తేడా లేదు. కోసి తీస్తే రక్తం అందది ఒక్కటే. దీన్ని ఏమో డివిజన్ తీసుకొచ్చి మీరు పిచ్చి పిచ్చిగా చేసుడు ఇదంతా మాకు నచ్చలేదు. ఇది చూసే ఒక పేదాన్ని నువ్వు తింటావా అంటే టగటగ రోజు అంటే తయారు చేసేటోడు అదే తింటాడా? కళ్ళు గీసేటోడు రోజు పొద్దుగా లేసి కళ్ళు తాగుతావా? నీళ్ళు ఎట్లా నడుస్తుందా నాయన? పాలు విండేటోడు రోజు పాలు విండి వాడే తాగితే నడుస్తుందా? నువ్వు తింటావా అంటే తిని చూపించినాక కూడా ఒక్కటి తింటారా వాళ్ళు రోజు తింటారా అంటే అరే నేను నువ్వు ఎవరైనా కంప్లైంట్ చేసిండా? నాకు ఆ తిన్నది అడగలేదు, నాకు దీంతో ఇబ్బంది అయినది. పోనీ డాక్టర్లు పోతే నువ్వు ఈ బన్ను తిన్నావు కాబట్టినే ఇలా కల్తీ ఉన్నది కాబట్టినే ఏమన్నా నీకు ఈ రోగం వచ్చిందని ఎవడని చెప్పిండా? బయట అడ్డగోలుగా కళ్ళు మొత్తం మందు కళ్ళు దాపి జనాలు చచ్చిపోతున్నారు. రోడ్ల మీద కింద పడుతున్నారు. సంసారాలు నాశనం అవుతున్నాయి. గాంజాయి అమ్ముతున్నారు. డూప్లికేట్ వైన్ షాపులు పెట్టి డూప్లికేట్ మాల్ అమ్ముతున్నారు. వాటి మీద చేయండి రా. వాటి రాజ్యాలు వాళ్ళ చేతులు ఉన్నాయి. ఇది పట్టుకొని పేర్లు అమాయక జీవులను పట్టుకొని వాళ్ళ మీద పెట్టి అన్నాడు 3 సంవత్సరాల 33 రోజులు అట 3 నెలల 33 రోజులు కట్టెసాము తిప్పి మూడకున్న ముసల్దాని పన్ను రాలగొట్టిండట. మూడకున్న ముసలికి పనులు ఉంటాయా? దాని మూతి మీద కొడితే పన్ను రాలినట. గట్టున్నది మీరు చేసే పనులు ఇవన్నీ. ఇది కాదు. సభ్య సమాజము ఎవరు కూడా దీన్ని ఒప్పుకోరు. అది ఏ ప్రాంత ప్రజలైనా కానీ ఒప్పుకోరు. ఎవడైనా మా తెలంగాణ గురించి చెప్తున్నా నేను, ఎవరైనా దోపిడీ చేసేందుకు ఎవడొచ్చినా కానీ వాళ్ళని మాత్రం మేము ఉపేక్షించే పరిస్థితి లేనేలేదు. ఇంకోటి మత సామరస్యాలు కనుక మీరు దెబ్బతీసే విధంగా మీ మాటలు, మీ వీడియోలు, మీ ప్రవర్తన, మీ రెచ్చగొట్టుడు, మీ ఉపన్యాసాలు, మీ ఎన్నుకుండి ఎవరు నడుపుతారో మాకు ఎరకలేదు. కానీ ఒకవేళ అటువంటి ఏమైనా చేస్తే మీ వృధా ప్రయాసాలు అవుతాయి. గంగా, జమున, తహజీబ్ తెలంగాణ హైదరాబాద్ లో ఉండే అది హైదరాబాద్ పేరున్నంత మటుకు, తెలంగాణ పేరున్నంత మటుకు అది బతుకుతుంది. దుర్మార్గుడు ఏ దేశపుడైనా ఏ మతపుడైనా కానీ వాడిని మాత్రం ఉపేక్షించే సవాలే లేదు, పరిస్థితి లేదు. మళ్ళీ చెప్తున్నాం, నేను ఇంతకుముందు చెప్పిన రోహింగ్యాలు ఎవడని ఎక్కడ ఉన్నాడు అని అంటే తీసుకురాండి. మీకు శాత కాకపోతే తుపాకి మా చేతికిర్రి మేమే కాల్స్తామని చెప్తున్నాం. బరాబర్ మళ్ళీ ఇయ్యాలంటే కూడా అదే స్టాండ్ మీద ఉంటాం మేము. అన్నయ్య వాళ్ళు కాంశం ఏం మాట్లాడుతున్నారు? హిందూ దేవాలయాల దగ్గర మైనార్టీలు వ్యాపారం చేయడానికి లేదు, అది చట్ట ప్రకారం వ్యతిరేకం అని చెప్పి మాట ఇట్లాంటి ఏమన్నా ఉన్నాయన్న చట్టాలు? అంటే హిందూ దేవాలయాలకు ఏం లేదు, నాకు తెలిసే అట్లా చట్టాలు ఏం లేవు. దేవాలయాల దగ్గరికి ఎవడు వీళ్ళు వచ్చి వాళ్ళు చేయదు, వాళ్ళు వచ్చి వీళ్ళు చేయదు అనేది అయితే ఎక్కడ లేదు. నేను అందుకే ఏమన్నా, నేను చెప్పేది ఏంటంటే పూల దండలు తీసుకొచ్చి నువ్వు ఫ్లవర్ మార్కెట్ హైదరాబాద్ లా ఉస్మాన్ గంజ్ దగ్గర ఉంటది. అక్కడికి వెళ్ళి అక్కడ పువ్వుల దండలు తీసుకొని పోతారు కదా. ఆడిపోయినా పెళ్లిళ్ళ కాడికి పోతారు, గుడిల కాడికి పోయి దండలు ఆడికెళ్ళి తీసుకొస్తారు కదా. ఆ దండలు ఎవరు చేస్తారు చెప్పు నాకు. నేను చూసినా కాబట్టి చెప్తున్నా. రమ్మని నేను మొత్తం ఏ స్లమ్స్ లలో పోతే అందరు ఉంటారు అలా. ఇస్మాయిల్ భాయ్ ఉంటాడు, ఫారూక్ భాయ్ ఉంటాడు, వెంకటేష్ భాయ్ ఉంటాడు, శ్రీనివాస్ భాయ్ ఉంటాడు, డేవిడ్ ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు అలా. అందుకనే చెప్తున్నా ఇవన్నీ కొంతమంది కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు కొంత ఏంటంటే నిజం కూడా అన్ని మతాలల్లా ఈ ఎక్స్ట్రీమిస్ట్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే వేరేటోడు నా దానికి రావద్దని. అంటే తెలంగాణలో దర్గాల కాడికి కూడా పోతారు. నువ్వు ఎందుకు పోతావు రాబాయ్ అంటే చాలా మంది హజరతయ్య ఉన్నది, హజీత్ హజరతయ్య, ఆ దర్గాల పోతే పేర్లు కూడా వీళ్ళు పెట్టుకున్నారు. సరే ఇలా కొత్త ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది ఏంటంటే మీరు దర్గాల కాడికి పోవద్దని వాళ్ళని. ఇలా జాంగీర్ పీర్ దర్గాలు ఆడ పోతే మొక్కులు, అన్నారం షరీఫ్ దగ్గర కూడా పోతారు. అరే ఒక్కొక్కని బిలీఫ్ అబ్బా, అది ఒక్కొక్కని బిలీఫ్. అది నెల్లూరు జిల్లాలో అయితే కస్మూరు మస్తానోలి దర్గా ఉంది, మస్తాన్ వలి, మస్తాన్ రెడ్డి, మస్తానయ్య, చాలా మంది హిందువుల పేరు ఉన్నాయి. ఈ పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు ఉన్నాయి. అని ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే మరి మీరు
మనమేమో అన్య మతాలను దగ్గర తీస్తాం కదా, వాళ్ళు మరి మన మతాలను దగ్గర తీయరు కదా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. ఓకే, వాళ్ళు మరి మన గుడిలకు వచ్చి దండం పెడతారా, బొట్లు పెట్టుకుంటలేరు కదా అని చెప్పని ఆ చర్చ ఉన్నది దేశంలో, ఆ చర్చ దేశంలో ఉన్నది. కానీ ఒక్కటే చెప్పేది ఏంటంటే ఎవరు ఇప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు అనుకో, ఆ రెస్ట్రిక్షన్స్ ఒకవేళ ఉండేది ఉంటాయి. అది అంత పెద్ద జాతరలా నువ్వు ఎవరినని పెడతావు, ఏమని పెడతావు, నువ్వు ఉన్నదా మరి రూల్ అయితే ఏం లేదు. నాకు తెలిసి అక్కడికి వచ్చి మా సమక జాతరలో ముస్లిమ్స్ వచ్చి వాళ్ళు ఏం అమ్ముకోద్దని అయితే ఎక్కడ రూలింగ్ అయితే ఇక్కడ లేదు. ఉందా? ఉన్నాక అది వైలేట్ చేసి ఉండేది ఉంటే వేరు విషయం. ఇప్పుడు వాళ్ళు ఉన్నది ఆధార్ కార్డులు అడిగింది కదా, మరి ఆధార్ కార్డులు చూపిస్తున్నారు. మరి భారతదేశ పౌరులేనా కాదా, వాళ్ళు ఇక్కడోళ్ళ కాదా అని అన్ని ఉంటాయి కదా. నిజంగానే బంగాల్కి వెళ్ళి వచ్చిరైందని ఇప్పుడు చుట్టుపక్కల వాడకట్ట మొత్తం వచ్చి అందరు చెప్తా ఉన్నారు. ఒకవేళ ఉండేది ఉంటే వాళ్ళైనా జనం ఉండనిస్తారా? వాళ్ళ మతంలో ఉండనియారు. అరే క్యారే మేరా బేటేగా పేట్ ఖరాబ్ హోగా తేరా బంద్ కాకే అని చెప్పని గల్లా పట్టి అడుగుతారు. పిచ్చోలా, పబ్లిక్ పిచ్చోలా అడుగుతారు, బరాబర్ అడుగుతారు. పెద్ద మనిషి ఇప్పుడు ఆయన కాదు, దందా చేస్తేనే కాదు, తాతల కాడికి వెళ్ళి ఉన్నది. వాళ్ళకి వేరే విద్యనే తెలియదు కదా, వాళ్ళకి వేరే సంగతే తెలియదు. అందుకే ఈడ కాకపోతే ఇంకోటి మార్కెట్ ఎక్కడ ఉంటే అక్కడ ఎవడైనా కానీ అడల్టర్డ్ ఏది ఉన్నా కానీ ఒకవేళ తినేది ఉంటే వాళ్ళు ఇచ్చేది ఉంటే తిరుగుబాటు జరుగుతుంది. దాని మీద జనం ఊకుంటారా? ఎవడు ఊకోడు. సో అందుకనే ఇవన్నీ బక్వాస్ ముచ్చట్లు. అందుకనే ఈ చర్చ అంతా ఎటో సైడు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అంటే మతం పేర్లు అడిగి కథలు పెట్టుడు అనేది చాలా తప్పు. బార్డర్లో కూడా మనోళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళు అందరు కలిసి దేశ పౌరులు లెక్క అందరు కలిసి కొట్లాడుతారు కదా. ఇవాళ క్రికెట్ టీంలలో లేరా? క్రికెట్ టీం అనేది ఏంది భయ్ ఈ డివిజన్ ఎక్కడిది? సిరాజ్ ఆటో వాళ్ళ నాయన ఆటో నడిపేది. వాళ్ళ నాయన అది మాసాబ్ ట్యాంక్ పక్క సంధిలు ఉంటాడు కదా. అద్భుతంగా మహమ్మద్ కైఫ్ అసలు ఇండియన్ క్రికెట్ చరిత్రని యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్ కలిపి చేంజ్ చేసిన వాళ్ళు కదా వీళ్ళంతా. సో అంటే ఈ పేర్లు అడిగి డివిజన్ తీసుకొచ్చుడు ఇదంతా అసలు ఏంది ఇది అంటే ఇంకా వాళ్ళు ఇంకా ప్రూవ్ చేసుకోవాలనా? మన దాంట్లో స్కాములు చేసి బయట దేశాలకు పోలేదా? స్కామ్ ఈ మోడీలు అందరు స్కాములు చేసి బయట దేశాలలో పోయిన వాళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళు దేశ ద్రోహులు. వాళ్ళ గవాల గురించి మాట్లాడు. ఇక్కడ ఉండి కాంట్రాక్ట్ చేసుకుంటా ఒక కాళేశ్వరం డ్యామ్ కూలిపోయింది, అక్కడ పర్రెలు వాసింది. దాంట్లో అవినీతి ఎవడు చేసినా గవాన్ని పట్టు, ఇల్లీగల్ దందాలు ఎవడు చేస్తున్నా గవాన్ సైడ్ పోవాలి. కానీ ఈ పేదోళ్ళ సైడ్ పోయి మీరు ఏం చేసినా కానీ మీరైతే చెప్తున్నా భయ్ కుంటలలా అది నేను మాట నాతో అనరాదు కానీ కుంటలలో చేపలు పట్టినట్టుంటది మీ ముచ్చట. అది కరెక్ట్ కాదు మీరు చేసేది. అది కుంట అనరు, తెలంగాణ భాష ఇంకా వేరేదంటారు. ఇక మీరు అదే ఆపాదించుకోరు. మీ ఛానల్ వాళ్ళు తెలంగాణలో కాదు కనుక మీకు తెలుసో తెలియదో ఎవరైనా ట్రాన్స్లేటర్ ఉంటే చెప్పండి. అటువంటి పనులు దయచేసి చేయకండి. ఇది కరెక్ట్ కాదు. సమాజాన్ని ఒక్కటిగా ఉంచండి అండి. అందరం కలిసి ఈ దేశ శత్రువులు ఎవరో, తెలంగాణ శత్రువులు ఎవరో, పేదరికానికి శత్రువులు ఎవరైతున్నారో వాళ్ళ మీద దండయాత్ర చేద్దాం. కానీ ఈ అమాయక పేదల మీద చేసి దీనికి ఒకటి ఆపాదించి కథ పెట్టి అదంతా చేసుడు అనేది తప్పున్నారా? నువ్వు ఏమన్నా అది వనదేవతలను పట్టుకొని, వనం అంటే అందరు ఆస్తి భయ్, వనదేవతలను పట్టుకొని గాడికి వచ్చి పాపం వాళ్ళు ఏదో వచ్చి ఆడ కూర్చొని ఏడ తిన్నారో ఏడ పండారో ఇళ్ళ కాడికి వస్తే చిన్న పిల్లలు వాళ్ళు చదువుకోలే, ఆ పిల్లలు కూడా చదువుకోరు. వాళ్ళకు కూడా ఇదే పని పెట్టేటట్టున్నారు వాళ్ళు. మీరు ఏ దేశం భయ్? భారతదేశమే కదా, పాకిస్తాన్ కాదు కదా. పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారా మీరు? పాకిస్తాన్ వాడు ఇండియా మీద క్రికెట్ మ్యాచ్ అయితే మీరు వాడు 6 కొడితే మీరు సపోర్ట్ కొడతారా? కొడతారా? అట్లేమన్నా ఇదే ఏం తలకాయలు దగ్గర పెట్టుకొని చూడుండ్రి. ఇది అందరి మాతృభూమి, ఇది అందరిని కన్న నేల. ఇది అందరు భారత మాత అనాల్సిందే. ఈ మాత అది కనుక అందరు అనాల్సిందే. వాళ్ళకంతే మనం అంతే. ఈ భేదాలు ఇవన్నీ పెట్టి వీళ్ళెవడు ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోయేది లేదు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి కూడా రానియకండి. రానియకుంటుండాల్సిన బాధ్యత, చూడాల్సిన బాధ్యత మీకు ప్రభుత్వం మీ చేతులు ఉంది కాబట్టి మీరు రానియకండి. రోహింగ్యాల పాకిస్తాన్కి వెళ్ళి వస్తారు, బంగ్లాదేశ్కి వెళ్ళి వస్తున్నారు అంటే అవి మీరు ఆపాలే. వాళ్ళందరం కలిసి కొట్లాడాలి. వాళ్ళందరి శత్రువులే కదా, అంతేనా? దేశ్ కా దుష్మన్ సబ్కా దుష్మన్. ఓ కోయి బి ఉందో, కోన్సా బి మజహబ్ కా ఉందో, అది ఏ మతమైనా పర్వాలేదు. ఈ దేశానికి శత్రువు అన్నాడు పాకిస్తాన్, దేశానికి శత్రువే కదా. బంగ్లాదేశ్ దేశానికి శత్రువే కదా. రోహింగ్యాలు ఈ దేశానికి శత్రువులే కదా. బరాబర్ వాళ్ళని ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా. అంతనే ఈ దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నటువంటి ఎవడైనా కానీ ఏ మతానికి సంబంధించిన కింద వచ్చినా ఇక్కడ పెట్టిన కాదు. అప్పుడు అడిగారు కదా మేడారం జాతరలో ఆధార్ కార్డ్, షో మీ యువర్ ఆధార్ కార్డ్ అన్నారు కదా. చూడండి, షో మీ యువర్ ఆధార్ కార్డ్ అన్నారు కదా. షో చేస్తుంది చూడండి. ఈయన ఆధార్ కార్డు, ఈయన ఓటర్ ఐడి. ఆయన మొబైల్లో ఆధార్ కార్డు లేదట, సో అందుకే ఓటర్ ఐడి చూపిస్తారు. ఓటర్ ఐడి అంటే కూడా అది కూడా ఒక ఐడి కార్డే కదా. చూడండి ఒకసారి, ఇలా ఏమున్నది ఒకసారి క్లియర్ చూడండి. షేక్
ఇది షేక్ షావలి ఇది చూడండి ఒకసారి కనబడుతుందానే ప్రియా చౌదరి బాలాజీ గౌడ్ మీకే చూపిస్తున్నాం ఇగో ఓటర్ ఐడి ఇప్పటికైనా వీళ్ళు భారతీయులు ఒప్పుకుంటురా లేకపోతే ఇంకా అదా ఇగో అది ఇంకోసారి పెడతాను ఇగో అదే భావన వీళ్ళిద్దరు దొరకబట్టి మేడారం జాతరలా తిప్పండి ఫోటో. ఇది తెలంగాణలో పని కాదండి ఇది నిజంగా చెప్తున్నా ఇది తెలంగాణలో పని కాదు ఇది చేసింది మీ 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 ఆంధ్ర వాళ్ళే నేను చెప్తున్నా నిజంగా చెప్తున్నా ఎందుకంటే ప్రియా చౌదరి ఆ ఛానల్ ఓనర్ ఎవరైతే ప్రియా చౌదరి ఆమె తెలంగాణ కాదు తెలంగాణ ఆంధ్ర హైదరాబాద్ ఉంటది భద్రానికి వచ్చింది హైదరాబాద్కి మేమేం అనట్లే ఆమెను కూడా కాకపోతే చెప్తున్నాం ఆమె ఏమన్నారు మిమ్మల్ని తెలంగాణకి ఇట్లా బతకడానికి ఇట్లా వచ్చారని చెప్పేసి అన్నారు కదా సో తెలంగాణ వాళ్ళు అన్నది మా తెలంగాణ ప్రాంత భాషలు కాదన్నది ఆ తేజస్వి మీడియా అనేది ప్రియా చౌదరి అని ఆమె తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి ఆంధ్ర సైడ్ వాళ్ళు అన్నారు తప్ప తెలంగాణ వాళ్ళు అనలే అందుకే మేము ఇక్కడికి రావడం క్లారిటీ అడిగి వచ్చినాం సో తెలంగాణ దేశం పెంచుకోకండి తెలంగాణ మంచి వాళ్ళు కాదన్నా హలాల్లో హిందువుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా హలాల్ తినరు కొంతమంది చాలా మంది హలాల్ కొంతమంది చాలా 70% ఉన్నారు అట్లా. అసలు హలాల్ గురించి తెలుసా సైంటిఫిక్ గా హలాల్ అనేది ఒక మేకను లేకపోతే ఒక కోడినో కోస్తే అది గొంతు సగం కోస్తే హలాల్ అంటారు సగం కోస్తే ఏంటంటే అది ఒక కొట్టుకొని వస్తుంది కాబట్టి ఆ రక్తం అంతా బయటకు పోతుంది జనరల్ గా ఒక మనిషిలో కానీ ఒక జీవిలో కానీ సర్వరోగాలు రక్తంలోనే ఉంటాయి అది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది అది సో ఇప్పుడు ఏంటంటే హలాల్ వాళ్ళు ఏంటంటే ఒక సైంటిఫిక్ గా చెప్తున్నాను నేను వాళ్ళ మత ఖురాన్ ప్రకారం హలాల్ చేయాలనేది అది కానీ హలాల్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ రక్తం ఏదైతే ఉందో ఆ రక్తం బయటికి పోతుంది ఓన్లీ శరీరం మాత్రం ఉంటుంది కాబట్టి ఆ కోడినో మేకనో తింటారు ఇది సైంటిఫిక్ రీజన్ దాన్ని ఖురాన్లో ఉంది అది ఖురాన్లో ఉంది ఎట్ ది సేమ్ టైం హిందువుల్లో కూడా చాలా కులాలు హలాల్ చేయండి తినరు ఇది మేము చూసినాం మా ఇంట్లో కూడా కొన్నిసార్లు హలాల్ చేయండి తినరు కొన్నిసార్లు కట్ చేయాలంటారు పూర్తిగా సో ఇది ఉంది ఈ కల్చర్ అనేది అటు హిందువుల్లో ఉంది ముస్లింలో ఉంది సో కానీ దాని ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఏంటంటే హలాల్ తీసుకొస్తున్నారు హలాల్కి బన్నుకి ఏం సంబంధం హలాల్కి బన్నుకి ఏం సంబంధం నాకు అర్థం కాదు ఇప్పుడు ఈ బన్ను అంటే బన్నును కూడా హలాల్ చేయాలి ఇట్లా హలాల్ చేస్తుంది దీన్ని కట్ చేస్తారు కదా ఇట్లా కట్ చేస్తే అన్నట కొత్తగా ఏమైతుందంటే హలాల్ అనగానే ఏదో ఊంచుతారని అంటారు హలాల్ అంటే ఊంచుడు కాదు అది హలాల్ అంటే ఊంచుడు కాదు అది మెడను ఒక 75% కట్ చేస్తారు అది హలాల్ అంటే దానికి సైంటిఫిక్ రీజన్ కూడా చెప్పినా కదా క్లియర్ గా సో ఇలాంటి పరిస్థితి దయచేసి ఎవరైతే విద్వేషాలు రెచ్చగొడుతున్నారో ఫస్ట్ మీరు తెలుసుకోండి హలాల్ అంటే ఏంటిది హరామ్ అంటే ఏంటిది లేకపోతే కోవా బన్ ఏంటిది కోవా బన్లు ఏం తయారు చేస్తున్నారు వాళ్ళు క్లియర్ చెప్పారు వాళ్ళు అబద్ధం ఆటలే కదా కోవా బన్నులో కోవా ఎట్లా తయారు చేస్తారని చాలా స్పష్టంగా చెప్తున్నారు బన్ను గురించి చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా ఇంకా మీకు కొత్తగా ఏముంటుంది నాకు అర్థం కాదు సమ్మక్క జాతర దగ్గరికి వచ్చి ఈరోజు ఏదైనా సరే మన హిందూ ఆచారాల ప్రకారమే అనుకుందాం ఒక దేవుని దగ్గర పోయినప్పుడు అది విషయమైన ప్రసాదం అవుతుంది అంట ఉంది కదా మన పురాణాలు ఉంది కదా మరి అలాంటి పరిస్థితుల్లో సరే ఇది కల్తీ అయింది అనుకుందాం మరి ఆ దేవత ప్రాంగణమే కదా అంతా ప్రసాదం అయినట్టే కదా సో ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఇలాంటివి నడవవు దయచేసి కొంతమంది వ్యక్తులు కావాల్సుకొని తెలంగాణలో ఒక మతం పేరిట డివైడ్ చేసి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం కొంతకాలంగా జరుగుతుంది దాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఎవరు చేస్తున్నారు ఏంది అనే వెలుగులోకి తీసుకురావడానికే మేము ఇప్పుడు ఇక్కడ దాకా రావడం జరిగింది 300 కిలోమీటర్లు దాటుకొని ఇక్కడ దాకా రావడం జరిగింది కారణం ఇదే 350 కిలోమీటర్లు దాకా దాదాపుగా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ఇంకోటి ఏదంటే మేము మార్వాడి ఉద్యమం జరిపినప్పుడు కూడా వాళ్ళు ఊంచింది తింటారు అని అన్నారు కొందరు ఎవరు ఆ గుజరాతీ సంబంధించినటువంటి ఇద్దరు ముగ్గురు ఆ జిగ్నేష్ అనేటోడు అన్నాడు అరే వాళ్ళు ఊంచింది తింటున్నారు ఆయన ఊంచింది తినాలని ఎవరి సోకుంటది నా ఉంచుడు వాళ్ళు తిన్నారు వాళ్ళు ఉంచుడు మనం తిన్నాం ఒకవేళ ఊంచింది ఉండేది ఉంటే అది ఎక్కడో దగ్గర చూపించి మీరు అంటారు కదా అదేదో మీ చేతుల్లో రాజ్యము మీరు చూపి రాదు ఎక్కడ ఉంచిండ్రు ఎక్కడ ఏం చేసిరు అనేది ఎవరికేం సోక్ లేదు అట్లా అయితే ఇదంతా ఒక రాంగ్ చర్చ జనం లోపల తీసుకుపోయి తప్పుడు సమాచారాన్ని తీసుకుపోయి ఇప్పుడు అంటారు బయట మొత్తం జరిగేది అంతా ఏ చేసినా కల్తీ కదా ఇగో పెద్ద మనిషి వచ్చి ఉన్నాడట ఈయన కేంద్రం ఇన్ఛార్జ్ నువ్వు పాలకేంద్రం ఇన్ఛార్జా ఎట్లా గవర్నమెంట్ ఎంప్లాయా మీరు
పాలు పట్టి గవర్నమెంట్ Oh, sorry. డైరీ మనము పాలు రైతుల కాడ నుంచి తీసుకొని కొనుగోలు చేసుకొని ఏమైనా ఉంటే ఇక్కడ అమ్ముతాము ఏమి అవసరాలు పట్టి. ఇప్పుడు వీళ్ళు శివరాత్రి కానీ తర్వాత ఏమి జాతరలు జరిగినా కానీ ఉరుసులు జరిగినా కానీ మా దగ్గరకు వచ్చి నాణ్యత పాలు తీసుకుపోతారు. అదే నాణ్యత పాలు మిగిలిన పాలు మేము విజయ డైరీకి పంపిస్తాం. ఏమి అందులో మనం విజయ డైరీలో మేము సభ్యత్వం ఉంది మాకు గవర్నమెంట్ డైరీ. ఇప్పుడు కాదు 1979 నుంచి మా డైరీ దానికి మనం అట్లనే కంటిన్యూ చేస్తున్నాం. ఈ రోజు ఇప్పుడు ఏ సంవత్సరం 1977 77 1977 నుంచి ఈ రోజు కూడా అదే పేరు మీద దాని అధ్యక్షుడు మల్లా రామకృష్ణాడి అనే వ్యక్తి ఉన్నాడు. దానికి బోర్డు మెంబర్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. ఏమి తర్వాత మనది వెలుగు నంద్యాల డైరీలో 174 మా కోడ్ నెంబర్. కావాలంటే మీరు పోయి ఆడ పరిశీలించవచ్చు. డైరీలో పాలు వెలుగొండ నుంచి పాలు మీకు ఎటువంటి పాలు వస్తున్నాయి, ఎప్పుడైనా ఆ పాలు కల్తీ ఏమైనా వచ్చినాయా, అందులో గవర్నమెంట్ ప్రతి డైరీలో ప్రతి ఒక్క క్యాన్ చెక్ చేసి ఏమైనా ఫాల్ట్ ఉంటే ఎమ్మడే కాలువలు పాలు తింగుతారు. మాకు వాట్సాప్ పంపిస్తారు. అన్న ఈరోజు పాలు ఒకసారి రైతులు ఏం చేస్తారంటే పాలు పిండు ఆయిల్ ఉంటుంది, దాన్ని నూనె పూసి పాలు పిండుకుంటారు. సరిగా లేని పక్షంలో ఒకసారి ఆ ఆయిల్ కూడా కలిసిపోయినప్పుడు కూడా పాలు వాళ్ళు వర్ధించారు, పాలు కిందేసేస్తారు. అంత స్ట్రిక్ట్ ఉంది ఆ డైరీలో. ఏమి ఎటువంటి దానికి మనం ఏం చేసినా కానీ ఆడ ల్యాబ్ ఉంది. పాలు కూడా ఇప్పుడు ఇలా మిగిలిన పాలుగా ఆడ పోయేది అంటే ఇప్పుడు అక్కడ ఫాల్ట్ వచ్చిందంటే ఇక్కడ ఫాల్ట్ రావాలి కదా, అక్కడ ఏం లేదు. తర్వాత మనకు కనీసం అంటే డైలీ మనం లోకల్ కనీసం అంటే 400 ఉదయం సాయంత్రం 400 మంది దగ్గర పాలు తాగుతారు మన దగ్గర. మనం 5 రూపాయల కాడి నుంచి పాలు ఈ రోజు కూడా అమ్ముతున్నాం. 5 రూపాయలకు పాలు ఎలా వస్తుంది అని మీరు అంటారు, కానీ 100 ml కొంత బీదలు వస్తారు. మనం ఏం చేయాలి, వాళ్ళకు పంపిస్తే కొంతమంది గ్లాసులలో తీసుకోతారు కదా చాయ్. డైరీలో చేస్తారా ఇది? ఆ. డైరీ కార్డునేనా? ఇలా మనం లోకల్ పట్టించి డైరీ పంపిస్తాం. వాళ్ళ వెహికల్ వస్తుంది ఇక్కడ తీసుకొని వీళ్ళు ఇక్కడ అమ్మి మిగిలిన విజయ డైరీ పంపిస్తారు. అది సమస్య. ఇంకోటి జనరల్ గా ఇప్పుడు పాలది ఏది మిక్సప్ అయి ఉన్నా అది ఖరాబ్ అయ్యే టైం కన్నా ఎక్కువ ఉండేది ఉంటుంది, అది పగిలిపోతుంది, స్మెల్ వస్తుంది కదా. ఇట్లా జనం ఎట్లా తినగలుగుతారు? అంటారు కదా, గదరన్న భాష చెప్పాలంటే కక్కుడేరు కూడా 2 అయితే నాయన ఖరాబ్ అయినది తింటే కదా. సో అట్లా జరుగుతుంది కదా. మరి నిజంగా ఖరాబ్ అయ్యేది కనుక తింటే ఆడ తీసిన ఫుడ్ పాయిజన్ ఎట్లయితుంది గట్టే అవుతుంది. మరి అట్లా ఉండేది ఉంటే అది ఎంతమంది అక్కడ జాతరల సమ్మక్క జాతరలో ఎంతమంది ఫుడ్ పాయిజన్ తో అయినరు అనేది ఇప్పుడు మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు బయట పెట్టాలి, చెప్పాలి. అది ఇదే కారణం అని కూడా చెప్పాలి. మరి అది కూడా చెప్తే అదేమన్నా తెలుస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు రెగ్యులర్ గా మీ దగ్గరకే మా దగ్గర 90% మన దగ్గర క్యాచ్ చేసిపోతాం. ఒక లేని పక్షంలో మేము వేరే నుంచి కూడా తెప్పించి వీళ్ళకి హెల్ప్ చేస్తాం. అది కూడా వీళ్ళు జాతర చేసుకువచ్చిన తర్వాత ఎప్పటి నుంచి ఇప్పుడు వీళ్ళ ఇప్పుడు కనీసం అంటే నాకు 25 years వీళ్ళకు నాకు సంబంధం పాలతో. నేను 2001 విదేశాల్లో ఉంటే నేను 2001లో వచ్చి నేను ఇక్కడ మా అన్నతో పొత్తులోని పని చేసినాము. అప్పటి నుంచి వీళ్ళకి నాకు సంబంధాలు ఉన్నాయి. ఏమి డబ్బులు కూడా వాళ్ళు వచ్చిన తర్వాతనే నాకు పేమెంట్ చేసేది. వాళ్ళు రాకముందు అదే పేరు వచ్చినాక పే చేస్తామని. తర్వాత వెహికల్ డీజిల్ కానీ ఏమైనా వాళ్ళకి అవసరం అంటే 2000 5000 కావాలంటే కూడా మేము ఆర్థిక సాయం అందిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు బతకాలా, మనం బతకాలి, రైతులు బతకాలా, అందరూ బతకాలా. నేను ఒక్కనే అంటే అయ్యే పని కాదు. అందరూ బాగుండాలి అందులో రోజువారీ అంతా పొట్టగుడి కోసం చేసేటువంటి ప్రయత్నం ఇదంతా. కనీసం గౌరవంగా కాదా. ఇప్పుడు మీరు చేసే అలిసారి బంగ్లాలే లేవు కదా. ఎవరైనా సంధిలో అట్లే ఉన్నాయి, పిల్లగాళ్ళు అట్లే మోరిలో తిరిగినట్టు నీళ్ళు చూడుర్రి, ఈడ చూడుర్రి, కథ చూడుర్రి, ఇదంతా కథ చూడుర్రి. వీళ్ళు ఉండే కథ ఇప్పుడు వాళ్ళ సమ్మక్క జాతరకు వచ్చి వీళ్ళకి ఏమైనా ఫారెన్ ఫండ్స్ వస్తున్నాయా కథ కూలి అదే చెప్పాడు. లెక్క అంతా చెప్పిండు మనోడు, పెద్ద మనిషి మొత్తం లెక్క అంతా చెప్పిండు. ఆఖరికి మీ కథ చూస్తుంటే మీరు కష్టపడటానికే పుట్టిరు అన్నట్టు అనిపిస్తుంది. కష్టపడటానికే పుట్టిరు కాదు. ఇప్పుడు ఈ చెప్పేటోళ్ళందరూ అంటే ఇప్పుడు అంటే ఆ పిల్లగాళ్ళు ఏంటంటే అది కావాలని లోపట వాళ్ళు ఒక విషం పెట్టుకొని ఒక విద్వేషాలు రెచ్చగొట్టి పంచాయతీలు పెట్టి ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నాలలో భాగంగానే చేస్తా ఉన్నారు. అందుకే ఇప్పుడు మనోడు కూడా చెప్పింది వాళ్ళ పైన ఉన్న వాళ్ళందరూ ఇద్దరు ఒకటే అని. ఇప్పుడు
ఇప్పుడు షాగ్ హౌస్ లో కుక్క బిర్యానీ కుక్కలతోని పెట్టి బిర్యానీ చేసిరని చెప్పని వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఎన్నిసార్లు ఏ ఫుడ్ ఇన్స్పెక్టర్లు పోయి అసలు రోజు చెక్ చేయాలి? ఒకవేళ చెక్ చేయాలంటే ఎన్నిసార్లు ఎంతమంది పోతున్నారు, మీరు ఎన్నిసార్లు ఎంతమంది ఎప్పుడు పడుతున్నారు? పెద్దోడు చేస్తున్నాడు అను, పెద్దోడు ఎక్కడైనా చేసిన అనుకో, మరి ఇక్కడ కూడా మరి తిరుపతి ఇంకన్న సంగతి కూడా అంటున్నారు కదా, వాళ్ళే పంచాయతీ పెట్టుకుంటారు, దానిలో గది వస్తుంది గిది వస్తుంది. ఇప్పుడు కొత్త పాల కథ వస్తున్నది. ఇప్పుడు అమెరికాడు పాలు పంపుతారట, అమెరికాలో పాలు తాగేటి ఆవులన్నీ మొత్తం అక్కడ అంతా నాన్ వెజ్ తినేది, మరి వాళ్ళ కోసేటి అంతా ఆ పాలలో డైరెక్ట్ నాన్ వెజే వస్తున్నది. మరి దానికి ఏం చెప్తారో ఇప్పుడు మళ్ళీ మీ అసంటి వాళ్ళు అందరూ. అందుకే ఇవన్నీ చాలా మూలాలకు పోతే అన్ని మూలాలు అన్ని మాయ ముంతలు లెక్క పెట్టే పరిస్థితి కాడికి వస్తుంది. పేదోళ్ళని బతకనీర్రి, పేదోళ్ళకు మతం అంట కట్టకన్రి. ఇదంతా పేదరికం అంతా ఒక మతమే ఇది. అది ఏ కులమైనా ఎవడైనా ఏ భగవంతుని ఆరాధించినా గానీ ఏంది ఆఖరికి ఏంది బుక్కడు బువ్వ తినాలి, ఇంత గౌరవంగా బతకాలి, భార్య పిల్లలను సాదాలి, అమ్మని ఆయనకు టైం కింద మందు గోళ్ళు ఇచ్చి ఇవ్వాలనే దాంట్లోనే తాపత్రయం తప్ప వాళ్ళు వచ్చి అక్కడ సమ్మక జాతర కాడికి వచ్చి భూములు ఎత్తుకపెట్టేందుకు ఏం రాలేదు ఆయన. ఎవరినైనా గింత విష ప్రచారం ఏంది నాకు అర్థమైతే లేదు. బతికేటందుకు వచ్చిన వాళ్ళ గురించి ఇదంతా ఈ ప్రచారాలు, ఇట్లా మాట్లాడు, ఈ తూకు దినుడు అనుడు, ఉంచే తింటారు, ఉచ్చబోసే తాగుతారు, మీరు రజాకారుల వారసులు, ఇవన్నీ మాట్లాడింది కదా. మార్వాడి ఉద్యమం ఇదంతా వాళ్ళ వారసులే. మార్వాడి దోపిడీ చేసేందుకు వచ్చిన మార్వాడి వారసులే కదా. ఎవడో చేస్తే మీరు తినుకుంటున్నారు. అసలు వాళ్ళు చేసేటువంటి ఇల్లీగల్ దందాలతోటి పైసలు సంపాదించేటోళ్ళే ఇప్పుడు ఇట్లా మాట్లాడతారు. వాళ్ళ ఫండింగ్ ఛానల్స్ ఇవన్నీ, మీరు వాళ్ళ ఫండింగ్ ఛానల్స్, పేదోళ్ళ ఫండింగ్ ఛానల్స్ కావి. పేదోళ్ళకి సంబంధించి కాదు, పేదోళ్ళకి సంబంధించి అయితే ఇట్లా మాట్లాడతాం. పేదోళ్ళు అందుకే కనెక్ట్ అవుతారు, వీళ్ళని చూడంగానే కనెక్ట్ అవుతారు. అసలు ఆ మనిషిని చూడగా నేను చెప్పిన ఆ రైలు యాక్సిడెంట్ అయితే ఒక ఆయన ఇట్లా గ్రిల్లకెళ్ళి ఇట్లా పట్టుకొని చూస్తే ఆ ముఖము నీ ముఖం సేమ్ అట్లనే కనబడ్డది. నీకు అవసరమే ఉంటుంది భయ్. 40-50 మంది చుట్టుముట్టినాక చెమటలు పట్టకపోతే మనిషికి ఏం చేస్తారో, నీ దేశం నీ ప్రాంతం కాని ప్రాంతము, నువ్వు మాట్లాడని భాష మాట్లాడేది కాదు, అక్కడికి వచ్చి ఆడ కూర్చొని వాళ్ళ పాపం అక్కడికి వచ్చేదో అమ్ముకుంటుంటే ఇది చాలా అన్యాయం, ఘోరం, మోసం. మేమంతా కూడా తెలుగులో కదా ఇట్లా చేయడం అంతా అన్యాయం, అది చాలా అన్యాయం. అదే మీరంతా మేము ఆల్రెడీ ఒక 3 రోజుల క్రితం చెప్పినాం ఈ అంశం పైన, వీళ్ళకు క్షమాపణ చెప్పాలని చెప్పినాం. అదే స్టాండ్ తోడున్నాం. అయినా కానీ వాళ్ళు మేము క్షమాపణ చెప్పాం బరాబర్, ఇంకా సినిమా చాలా ఉంది అంటున్నారు. ఓకే, మీరు సినిమా స్టార్ట్ చేస్తే మేము ఎట్లా ఎండ్ చేయాలో మాకు తెలుసు. ఓకే, ఇంకొక విషయం కూడా చెప్తున్నాం క్లియర్గా. ఇప్పుడు వీళ్ళని చుట్టుముట్టిరు చాలా రకాలుగా, ఇప్పటికి కూడా ఇంకా వీళ్ళని చాలా రకాలుగా విమర్శిస్తున్నారు. వీళ్ళ వ్యాపారం పైన కూడా ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి. నేను ఒకటే అడుగుతున్నాను, ఎక్కడైతే కోవా బన్ అమ్ముతున్నారో అక్కడ వెళ్ళి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్ట్ చేయించండి. ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళ పైన చర్యలు తీసుకోండి, క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పేసి అంటున్నాం. వీళ్ళు కూడా రెడీగా ఉంటున్నారు, మాది టెస్ట్ చేయండి, మాది తప్పని తెలితే మమ్మల్ని జైలు పంపేయండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇంకొకటి, ఇది తెలంగాణలో ఇలాంటి ఘటన జరగడము మాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఒక సమ్మక్క జాతరలో ఎక్కడో కర్నూలు నుంచి అక్కడికి వచ్చిండు, ఆయన ఎంతో కొంత సంపాదించుకొని పోవాలి అనుకున్నాడు. సో అది తెలంగాణకు అది ఒక మంచిది. ఆయన రేపు చెప్పుకుంటాడు, నేను తెలంగాణ సమ్మక్క జాతర పోయినా, నాకు 25,000 వచ్చినాయి, నా కుటుంబాన్ని పోయించుకున్నా అని చెప్పుకుంటాడు ఆయన సంతోషంగా. కానీ ఈరోజు తెలంగాణకు పోయినందుకు నేను అవమానపడ్డా, నన్ను అవమానించారు, నా బిజినెస్ ను, నా పొట్టను, నా కుటుంబాన్ని రోడ్డున పాలు చేశానని చెప్పేసి ఒక మచ్చ తెలంగాణకు ఉండొద్దు అనేటువంటి ఒక కోణంతో మాత్రమే మేము ఇక్కడికి రావడం జరిగింది. సో చేసింది ఎవరాయా అని చాలా స్పష్టంగా ఇంతకుముందు చెప్తున్నాం, మళ్ళొక్కసారి కూడా నేను చెప్తున్నాను, చేసింది తేజస్వి మీడియా తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది కాదు. ఆ ఛానల్ ఓనరు ప్రియా చౌదరి ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తి. సో ఆమెకు తెలంగాణకు సంబంధం లేదు. ఎవరంటే నేను తెలంగాణ కోడల్లో, నేను తెలంగాణలో ఉంటున్నాను చెప్పుకుంటుంది, కానీ తెలంగాణ కాదు ఆమెది. సో ఆమె ఇలాంటి వ్యక్తులు కొంతమంది తెలంగాణలో ఇలా మతం పేరు చెప్పి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళంతా కూడా కొందరు ఇదే ప్రాంతంలో ఉన్నారు, కొంత వేరే ప్రాంతాల వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రశాంతంగా గంగా జమున తెహజీబ్ అనేటువంటి ఒక కల్చర్ ఉన్నటువంటి తెలంగాణలో ఈరోజు మతం పేరిట చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. మత ఉన్మాదత్వంతో కొంతమంది బిహేవ్ చేస్తున్నారు. అది హిందూలో కావచ్చు, క్రిస్టియన్స్లో కావచ్చు, లేకపోతే ముస్లిమ్స్లో కావచ్చు, ఎవరైనా సరే ఉన్మాదత్వంతో బిహేవ్ చేయడం మంచి పద్ధతి కాదు. ఇక్కడ పంచాయతీ అనేది ఈ పేద వలి అనే వ్యక్తి, జావేద్ అనే వ్యక్తి, వాళ్ళు బతుకు తెరువు కోసం వచ్చారు.
అంతే తప్ప తెలంగాణను దోచుకోవడానికో లేకపోతే తెలంగాణలో ఇంకేదో లక్ష సంపాదించడం రాలేదు. ఒక వారం రోజులు అక్కడికి వస్తే కనీసం నా 4 రోజుల పాటుగా నా కుటుంబంలో కొంచెం మంచిగా తినిపించచ్చు, లేకపోతే కుటుంబాన్ని కొంచెం పోషించవచ్చు అనే ఒక ఆశతో వచ్చారు. ఆశను నిజంగా మీరు చంపేసిరు. ఆ చిన్న 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 ఆశను కూడా ఈరోజు మైకు పెట్టి ఎంత హరాజ్ చేసి ఆ ఆశను చంపిరు కదా. నిజంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ వలి అనేటువంటి వ్యక్తి వీడియో చూసి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు 10 కోట్ల మంది ప్రజలు చెలించిపోయారు. ఇంకా కూడా అంత చెలించిపోయినప్పుడు కూడా ఇంకా మేము తప్పు చేయలేదు, మేము బరాబర్ చేసాం, ఇంకా చేస్తాం అనేటువంటి ఒక మాట్లాడుతున్నా. ఇది మంచి పద్ధతి కాదు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పటికైనా కానీ ఎవరైతే ఇలా చేశారో వాళ్ళందరూ కూడా మేము అసలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తెలంగాణలో ఖచ్చితంగా పెట్టం వాళ్ళని. ఇది మాత్రం చాలా సీరియస్ చెప్తున్నాం. తెలంగాణ కోసం మా జీవితాల పరంగా పెట్టి కొట్లాడినాం. అలాంటిది మీరు లెక్క కాదు. ప్రియా చౌదరి గారు ఇప్పటికైనా మీరు మళ్ళా బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క అంశాన్ని హలాల్ మీద తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. హలాల్ మీద మీరు తీసుకుపోయారు అనుకోండి, అది మీకే నష్టం. ఎందుకంటే హలాల్ అనేది హిందువుల్లో ఉన్నటువంటి మెజారిటీ కులాలు కూడా హలాల్ లేకుండా తినేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ మీరు ఓండి ఊర్లోకి పోతే తెలుస్తుంది, గ్రామాల్లో పోతే తెలుస్తుంది, గ్రామాల ప్రజలతో మాట్లాడి తెలుస్తుంది. ఇంకా కూడా ఇప్పుడు హలాల్ మీద తీసుకుపోయి ఆ తుప్పు కనుక్కుంటా ఇంకేదో అనుకుంటా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు హలాల్ గురించి తెలుసుకోండి, దాని చరిత్ర ఏంది, ఖురాన్లో ఏం చెప్పారు, సైంటిఫిక్ గా ఏం చెప్తా ఉంది, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ జ్ఞానం తెచ్చుకోండి, చదువుకుంటే ఈ విషయాలు తెలుస్తాయి. తెలియకపోతే ఎవరో కొంతమందిని అడిగి తెలుసుకోండి. ఏంటి హలాల్ అంటే మీనింగ్ ఏంది, హరామ్ అంటే మీనింగ్ ఏంది, తుప్పు కన్నా ఎక్కడ వేస్తారు ఏంటిది అని తెలుసుకుంటే మీకు కొంత జ్ఞానం వస్తుంది. ఎవడో ఏదో చెప్పాడని చెప్పేసి, ఎక్కడో ఒక చిన్న సంఘటన జరిగిందని చెప్పేసి ఆయన మీరు 40 మంది చుట్టుముడితే ఆయనకు నీళ్ళు వచ్చినాయి కదా. నేను చెప్తున్నాను కదా, ఒకానొక మీడియా ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీకే ఒక జర్నలిస్ట్ ప్రశ్న అడిగితే చెమటలు వచ్చినాయి. ప్రధాని మోడీకే వచ్చినాయి చెమటలు. ఇప్పటికి కూడా ఒక వీడియో ఉంటే చూడండి ఒకసారి. నీళ్లు తాగిన సందర్భాలు ఉన్నాయి. ప్రధాని మోడీ నీళ్లు తాగిన సందర్భాలు ఉంటాయి. ఈయన మీడియా అంటే తెలుసా, చుట్టుపక్కల అది ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో ఇక్కడ నుంచి పోయిండు. అక్కడ కొంత అలజడి జరిగింది. ఆయన తన కుటుంబం నన్ను అరెస్ట్ చేస్తారేమో అని ఒక భయంతో, పోలీసులు తీసుకపోతే నా కుటుంబం ఏమైతే భయంతో ఆయన భయపడ్డాడు కదా. అంటే తప్పు చేయకపోతే భయం ఎందుకు వస్తానని అడుగుతున్నారు. ఎవరైనా సరే తప్పు చేసినా చేయకున్నా కొంత చుట్టుపక్కల జనాలు ఇష్టం వచ్చిన బిహేవ్ చేసినప్పుడు ఎవరికైనా భయం అవుతుంది. అది మానవ సహజం. కానీ ఇంత దారుణంగా వేధించడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది తెలంగాణ సంస్కృతి కాదు. అది చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చాం. ఇలా వేధించే వాళ్ళెవరు కూడా తెలంగాణ వాళ్ళు కాదు, ఇలా వేధించే వాళ్ళు ఎవరు కూడా హిందువులు కాదు. హిందుత్వం అంటేనే పరమత సహనం కోరుకుంటది, ధర్మాన్ని కోరుకుంటది, శాంతిని కోరుకుంటది. కానీ ఇలా ఒక విద్వేషాలు రెచ్చగొట్టాలి, అధర్మంతో ఉండాలి, లేదా అశాంతిని చెలరేగాలనేటువంటి ఉద్దేశం హిందుత్వంలో ఉండదు. ఎవరైతే వీళ్ళని అడ్డుకున్నారో వాళ్ళెవరు కూడా హిందుత్వవాదులు కాదు, తెలంగాణ వాదు అసలే కాదు. ఇది మాత్రం క్లారిటీ ఇవ్వడానికే ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటికైనా మారండి, మారి వీళ్ళను ఆదుకోవాలి. మీరందరూ కూడా వీళ్ళని ఆదుకోవాలి, వీళ్ళకు క్షమాపణ కూడా చెప్పాలని చెప్పేసి ఈరోజు మేము ఇక్కడికి వచ్చి మరీ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చూస్తున్న ఈ మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. నా పేరు జాకీర్ హుసేను. ఈడ టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్. నేను లాస్ట్ టైం కూడా ఎంపీటీసీగా చేసిన, నెక్స్ట్ ఎంపీటీసీ, లాస్ట్ టైం సర్పంచ్ క్యాండిడేట్ కూడా. మన శ్రీశైలం నియోజకవర్గంలో వెలుగోడులో మొన్న జరిగిన సంఘటన, మన ఏదో జాతరలో పోయి, మేడాల జాతరలో పోయి మా తెలిసిన వ్యక్తి మన ఇంటి పక్కనే రాజానగర్లో ఉంటాడు. ఈయన శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలం వెలుగోడు టౌన్లో ఉంటారు. వీళ్ళ ఇప్పటి నుంచి కాదు వ్యాపారం చేసేది. వీళ్ళు 40 సంవత్సరాల నుంచి 40-50 సంవత్సరాల నుంచి, అంటే మేమే చిన్న పిల్లలము, వీళ్ళ తల్లిదండ్రులు కాడ నుంచి, వీళ్ళ వంశం కాడ నుంచి ఈ కబాబాన్ని అమ్ముతున్నారు. ఎటువంటి ఈ 50 సంవత్సరాల్లో కూడా ఎటువంటి ఇప్పుడు ఎక్కడికి కానీ ఫుడ్ పాయిజన్ అయ్యి వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ అటువంటి జరిగిన అస్సలు సంఘటనలు లేవు. ఇప్పుడు మన వెలుగోడు మండలంలోనే ఈ జిల్లాల నంద్యాల జిల్లాల్లో మంచి కవ ఏడ దొరుకుతుంది అంటే వెలుగోడులో తీసుకోండి బాగుంటుంది అని చెప్పేసి నాకు తెలిసిన కొంతమంది డాక్టర్లు కూడా నేనే ఎన్నోసార్లు కేజీలు వీళ్ళతో పంపించినాను. డాక్టర్లే తినేటప్పుడు ఏదో మీడియా తీసుకొచ్చి ఏదో ఒకటి ముందర తీసుకొచ్చి వాళ్ళకు బ్లైండ్ చేయాలని చెప్పేసి ఇట్లా వీళ్ళకు పొట్ట కొట్టడం అది కరెక్ట్ అయినా కాదు.
ఇలా వీళ్ళు రోజు పొద్దున ఈయనే తయారు చేస్తుంటారు. జెన్యున్గా పాలు దాంట్లో తర్వాత చక్కెర అవి వేసి జెన్యున్గా తయారు చేస్తారు. దీంట్లో ఏమీ ఫాల్తు లేదు. ఆ 10 రూపాయల బన్ను 10 రూపాయలకు పిల్లలు ఎంతోమంది తింటుంటారు. ఎప్పుడు కానీ వీళ్ళకి ఫుడ్ పాయిజన్ కాలేదు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేదు. కాబట్టి మీరు ఈయనను మాత్రం మీరు ఆ మీడియా ద్వారా నేను ఒకటే అడుగుతున్నాను, ఎవరైతే ఈయనను ప్రశ్నించినారో వాళ్ళ క్షమాపణ కోరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను వెలుగోడులో ప్రాక్టీస్ చేయబట్టి 28 సంవత్సరాలు అవుతుంది. నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ని. ఎప్పుడు కానీ ఇక్కడ ఈ కవాత్ బన్ను తిని ఈ ప్రాంతంలో ఇట్లా ఫుడ్ పాయిజన్ అయింది, లేకుంటే టైఫాయిడ్ ఫీవర్ ఉంది, లేకుంటే వామిటింగ్ మోషన్స్ అయిందని చెప్పేది ఎలాంటి కేసు ఇంతవరకు మనము ఈ 28 సంవత్సరాలు నేను ఎప్పుడు చూడలేదు. నాది కూడా ఇక్కడనే ఇల్లు, వీళ్ళ ఇంటికి పక్కనే జెన్యున్గా వీళ్ళు తయారు చేస్తారు. దీంట్లో ఎలాంటి కల్తీ లేదు. కాబట్టి నేను ఈ సభాముఖం మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.